Hi everyone, welcome to Ajas Meet Our Leader Show. I am Aswini Pasam, Senior Manager, Human Resources. I am back with another leader from Ajas leadership team. He is Prashant Kumar Surabhi. He is our COO. Hi Prashant garu. హాయ్ అశ్విని గారు. Welcome to the show. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ప్రశాంత్ గారు, మీ గురించి మేమంతా తెలుసుకోవాలనుకుంటున్నాం. నా గురించి చెప్పే ముందు మీరు చేస్తున్న షో గురించి చెప్పాలనుకున్నా నేను. షూర్, డెఫినెట్లీ చెప్పండి. అంటే మన లీడర్షిప్ టీంలో ప్రతి ఒక్కరిని మీరు ఇంటర్వ్యూ చేసే ఫస్ట్ ఇంటర్వ్యూలో కొంచెం అటు ఇటు అయినా కూడా అసలు ఒక్కొక్క ఇంటర్వ్యూకి ఒక్కొక్క ఎపిసోడ్కి మీరు చేంజ్ అవుతున్నది చాలా అంటే మంచిగా అనిపిస్తుంది. అది ఫస్ట్ ఒక 20 మినిట్స్ చేసినా కూడా ఒక 40 మినిట్స్ వీడియో వరకు కూడా అసలు ఏమాత్రం అంటే ఎవరితోని ఎలా వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి, అసలు అంటే ఒక కంపెనీ గురించి ఏంటి, వాళ్ళు చేసే పని ఏంటి, వాళ్ళ CEO గురించి మాట్లాడడం ఒక్కొక్కరు అందరిది చాలా బాగా అనిపిస్తుంది. అవును ప్రశాంత్ గారు, వాళ్ళు చెప్పడం వల్లనే చాలా తెలియని విషయాలు ఫణి సార్ గురించి కానీ, ఆయన థాట్స్, ఆయన విజన్ ఎలా ఉంటుంది, ఎలా ఉండేది అంతకుముందు అనేది కూడా మనం తెలుసుకున్నాం. అలాంటి లీడర్ తోటి మనం వర్క్ చేస్తున్నామా అని చెప్పి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ గురించి ఇప్పుడు మనందరం కలిపి ఒకటే దగ్గర వర్క్ చేస్తున్నాం, ఒకటే బీలో ఉన్నాం మనందరం లీడర్స్. కానీ ఒకళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, వాళ్ళ ఊరేంటి, వాళ్ళు అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎవరికి ఒకరిదొకరికి అసలే తెలీదు. అంటే జనరల్గా మన డైలీ రొటీన్లో మనం వెళ్ళిపోతాము, మిగతా వాటి గురించి అసలు డిస్కస్ చేయం. కానీ ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒకళ్ళు అర్థం చేసుకోవడం, ఇంకా దగ్గర అవ్వడం, అది ఏమవుతుందంటే ఒక లీడర్షిప్ టీంలో ఉండడం వల్ల ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకుంటే మనం పనిచేసే కంపెనీని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనలు కూడా మన దాంట్లో అట్లా కలిసి అందరం మాట్లాడుకుంటే ఎంత మంచి మంచి విషయాలు మనకు అర్థమవుతాయనేది తెలుస్తుంది. అవును ప్రశాంత్ గారు, ఐ అగ్రీ విత్ యూ. ఓకేనండి, నా గురించి చెప్పన్నారు. ఎస్ ప్రశాంత్ గారు, అంటే ఒక COOగా మాకు తెలుసు ఇక్కడ మీరు ఏంటి అని, కానీ ఇంకా పూర్తిగా మీ గురించి ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇంకా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాం. నా పేరు ప్రశాంత్ కుమార్ సురభి. నా క్వాలిఫికేషన్ MBA చేశానండి. నేను 2007లో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ డిగ్రీ అండ్ MBA హైదరాబాద్లో చేశానండి. హైదరాబాద్లోనే చేశారు. మా నేటివ్ కరీంనగర్ డిస్టిక్, ఇప్పుడు పెద్దపల్లి డిస్టిక్ అంటారు, గోదావరి కని అండి. గోదావరి కని. మా ఫాదర్ కాంట్రాక్టర్ అండి. అక్కడే లోకల్లో ఒక 20 ఇయర్స్ అక్కడే కాంట్రాక్ట్ చేసి తర్వాత మేము రైల్వేస్కి వెళ్ళాము. గుజరాత్లో, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, అట్లా అన్ని స్టేట్స్లో కూడా పాన్ ఇండియా, అక్రాస్ పాన్ ఇండియా చేశారు. ఆల్మోస్ట్ ఆ 3 స్టేట్స్లో ఎక్కువ చేసాము. మిగతా స్టేట్స్లో కూడా టెండర్ వేయడానికి అన్ని స్టేట్స్ తిరిగాను. ఓకే, అంటే మొత్తం ఇండియా మొత్తం మీరు ఇండియా మొత్తం ఆల్మోస్ట్ కవర్ చేశాను. ఏమన్నా కొన్ని మిగిలి ఉంటే ఇప్పుడు ఫనన్న నన్ను తీసుకెళ్తున్నాను. మొత్తం కంప్లీట్ టూర్ వేసేస్తున్నారు అయితే. ఆల్మోస్ట్. అంటే మీది గోదావరి కని అన్నారు కదా, తర్వాత ఇప్పుడు MBA డిగ్రీ ఇక్కడ హైదరాబాద్లో చేశారు. తర్వాత అంటే అసలు ఎలా స్టార్ట్ చేశారు కెరియర్ మీరు? MBA అయిన తర్వాత ఏం చేశారు? యాక్చువల్గా చెప్పాలంటే నేను కొంచెం స్టడీస్లో యావరేజ్ అనండి. ఇప్పుడు పాస్ మార్క్ 35 ఉంటే ఒక 36 వస్తే చాలా అనుకునే టైం. అయితే చాలామందిని చూసాం మనం అంతకుముందు, అట్లా యావరేజ్గా ఉన్న వాళ్ళు బిజినెస్లో కానీ ఇలా ఏదైనా కంపెనీ తర్వాత కానీ వండర్స్ చేస్తారు అని. అంటే మీరు కూడా ఒక ఎగ్జాంపుల్ అయితే. అంటే వెనకాల మనకు కంపెనీ ఉన్నదనే ధైర్యం అండి. ఓకే. చదువుకునే టైంలో కూడా అంటే మా ఫాదర్ అప్పటికే కంపెనీ ఎస్టాబ్లిష్డ్, కొంచెం వెల్ సెటిల్డ్, అన్నీ చూసి అంటే నాకు కూడా ఒక ఎంటర్ప్రెనర్, బిజినెస్ మ్యాన్ కావాలి అనే ఉద్దేశం ఉండేది. అంటే జాబ్ చేయడం కాదు, జాబ్స్ ఇవ్వాలి అనే ఉద్దేశం నాకు ఉండేది. అంతకంటే ముందు యాక్చువల్గా నా ఉద్దేశం ఏముండేనంటే, అంటే మనం ఒక్కరి కింద జాబ్ చేయొద్దు అనేదే నేను ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి పెట్టుకున్నది. అలానే ఉండేది మీ? అలానే ఉండేది. జాబ్ ఇచ్చేలాగానే ఉండాలి, జాబ్ ఇచ్చేలాగానే ఉండాలి, ఒకరి కింద జాబ్ చేయొద్దు, మన బిజినెస్ మనం చేయాలి అంటే మా ఫాదర్ ని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. మీ రోల్ మోడల్ మీ ఫాదర్? మా ఫాదర్ అండి. మా ఫాదర్ అంటే తను కష్టపడే టైంలో చాలా కష్టపడ్డారు. అంటే మేము ఒక కొంచెం మంచిగా సెటిల్ అయ్యాక
ఆయన లైఫ్ స్టైల్, ఆయన రోజు బ్యాడ్మింటన్ ఆడుతుండేవారు, ఓ స్పోర్ట్స్ పర్సన్. అట్లా అన్ని బిజినెస్, స్పోర్ట్స్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉండాలన్నట్టు నాకు కూడా ఉండే. అంటే మీరు కూడా అదే ఇన్స్పిరేషన్ తోటి బిజినెస్, బ్యాడ్మింటన్ ఇవన్నీ. అన్నీ నాకు, నేను కూడా రోజు బ్యాడ్మింటన్ ఆడతా. అవునవును విన్నాం కదా, డైలీ 2 hours అట్లా. ఆడతాను డైలీ మోస్ట్లీ. 2 hours. అంటే నైట్ ఎంత లేట్ అయినా, ఏ మీటింగ్స్ ఉన్నాయి ఏదైనా సరే, మార్నింగ్ మాత్రం మళ్ళీ మార్నింగ్ కంపల్సరీ Compulsory 6 o'clock badminton. వెళ్ళాలి, ఆడాలి. అది మీ హెల్త్ సీక్రెట్ అనమాట. హెల్త్ అని కాదండి, నాకు అది ఇష్టం. ఫస్ట్ హెల్త్ సెకండరీ, ఓకే హెల్త్ బాగుండాలని, కానీ మీకు ప్యాషన్ ఇంకా అది ఇంకా అంతే. ప్యాషన్. ఎందుకంటే నేను అంటే రీసెంట్గా ఒక వీడియోలో కూడా చూసిన, ఏదైనా ఒక స్పోర్ట్ మనం ఆడితేనండి అది ఒక మెడిటేషన్ చేసినట్టు. అంటే మీరు బయట విషయాలు, ఈ బిజినెస్ అన్నీ మర్చిపోతారు. ఒక అవును షటిల్ వస్తుంటే ఆ షటిల్నే చూస్తుంటారు. అవును, కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద. కాన్సన్ట్రేషన్ అంతా మీకు బిజినెస్ అవన్నీ విషయాల నుంచి రిలీఫ్ కావాలి అంటే, ఆ టెన్షన్స్ అన్నిటి నుంచి రిలీఫ్ కావాలి అంటే, ఎక్కువ మంది స్పోర్ట్స్ మెన్కి కూడా బీపీ ఇట్లాంటి రాకుండా ఉండడానికి ఇది ఒక రీజన్ అని నేను అనుకుంటున్నా. అంటే మనకు తెలియకుండానే రిలాక్స్ అయిపోతాం అసలు అంటే మన మొత్తం మైండ్ అంతా డైవర్ట్ అయిపోయి ఇంకొక అది ఆ స్పోర్ట్స్లో లీనమైపోవడం, ఆ కాంపిటేటివ్నెస్ని కూడా అంటే దాంట్లో అడాప్ట్ చేసుకుంటాం మనం డైలీ లైఫ్లో. మనం ఏదైతే స్పోర్ట్లో ఆడతామో అదే మన డైలీ లైఫ్లో ఉంటుందండి. ఇప్పుడు మనకు మనం బ్యాడ్మింటన్ ఆడతాం, ఆపోజిట్ టీమ్ అది ఇన్ అవుట్ లైన్ అనేది చెప్తూ ఉంటాం కదా, అక్కడ మన క్యారెక్టర్ తెలిసిపోతుంది. మీరు డైలీ లైఫ్లో అబద్ధం ఆడతారా నిజం చెప్తారా అనేది. ఇప్పుడు ఆపోజిట్ అతను వచ్చి అయితే మీ లైన్ ఇన్నా అవుటా చూడరు. అవును, కానీ మీ పక్కన వాడు ఏం చేస్తున్నాడు మీకు తెలిసిపోతుంది. అందులో మన క్యారెక్టర్ ఏదైతే స్పోర్ట్లో ఉంటుందండి, లైఫ్లో కూడా అదే ఉంటుంది. అదే మీరు ఇన్నాళ్ళు అబ్జర్వ్ చేసింది మీకు, అంటే పక్కన వాళ్ళు ఇలా తెలిసిపోతుంది అది. ఓకే, ఇదైతే కొత్త విషయం అండి నేను తెలుసుకున్నది. స్పోర్ట్స్ నుంచి ఇన్ని నేర్చుకోవచ్చు అని. అంటే జనరల్గా చాలా నేర్చుకోవచ్చు. ఫిజికల్గా ఒక ఎక్సర్సైజ్ లాగా అనుకున్నాము, కానీ మీరు లైఫ్లో కూడా నేర్చుకోవచ్చు. ఒక్క స్పోర్ట్ మీరు ఆడే గంట కానీ వీక్లీ ఒక 1 hour ఆడినా కూడా మీకు స్పోర్ట్లో జరిగేదే లైఫ్లో జరుగుతుంది. చాలా బాగా చెప్పారు, కొత్త విషయం. ఇంకా ఫర్దర్గా మీ స్టడీస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బిజినెస్లోకి వెళ్ళారా? అంటే మీరు బిజినెస్ ఇంట్రెస్ట్ అంటున్నారు కదా. స్టడీస్ అయిపోయాక మా బిజినెస్ అప్పుడు 2007లో గుజరాత్లో ఉండేనండి. 2007లో గుజరాత్లో ఉంటే అప్పుడు వర్క్స్ అక్కడ నడుస్తున్నాయి రాజ్కోట్ దగ్గర. అంటే ఏం బిజినెస్ అంటే ఏం బిజినెస్ అండి? మాది కన్స్ట్రక్షన్ బిజినెస్ అండి. గవర్నమెంట్ వర్క్స్ మేము టెండర్ పార్టిసిపేట్ చేసి అక్కడికి వెళ్ళి వర్క్స్ చేస్తాము. మేము మెయిన్గా రైల్వే బ్రిడ్జెస్ కడతామండి. రైల్వే బ్రిడ్జెస్ అన్నీ ఆల్మోస్ట్ ఎట్లుంటాయంటే రైల్వే లైన్స్, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వేసిన రైల్వే లైన్స్ అండి. అప్పుడు బ్రిడ్జెస్ని తీసేసి కొత్త బ్రిడ్జెస్ చేస్తూ ఉంటారు. అప్పటి బ్రిడ్జెస్ని తర్వాత గుజరాత్లో అసలు మనకు లేదండి ఫస్ట్ రైల్వేస్. గుజరాత్లో ఫస్ట్ రైల్వేస్ బ్రిటిష్ వాళ్ళు వేశారు. వాళ్ళన్నీ నేనైతే రాజ్కోట్ దగ్గర నేను చేసింది. రాజ్కోట్ టు పోర్బందర్ లైన్, మన గాంధీ గారి ఉంది కదా, పోర్బందర్, ద్వారకా, సోమనాథ్ అంతా అక్కడే ఉంటుందండి ఆ బెల్ట్. ఆ బ్రిడ్జెస్ అప్పుడు మేము టెండర్ అప్పుడు అక్కడ వచ్చింది. అంటే మీరు స్టార్ట్ చేసింది అక్కడ, మీరు స్టార్ట్ చేసింది MBA అయిపోయినాక ఒక 1 weekకి రిజల్ట్ వచ్చినాక మా ఫాదర్ పిలిచినాను. అరే ఏం చేస్తావురా, అప్పటి వరకు నన్ను ఏం చేస్తావు ఏంటిది, నేను ఏం చేయాలనుకుంటే అది చేయనిచ్చారు మా ఫాదర్. మధ్యలో ఒకసారి అంటే డిగ్రీ అయిపోయినాక లండన్ వెళ్తా అంటే కూడా మా నాన్న ఓకేరా నో ప్రాబ్లం పంపిస్తాను, కానీ వేరే రీజన్స్ వల్ల అది ఆగిపోయి మళ్ళీ ఇక్కడే MBA చేశాను. MBA అయిపోయినాక ఇంకేం చేస్తారా అని. MBA కూడా మా ఫాదర్కి ఒక ఇంట్రెస్ట్ ఉండే. యాక్చువల్గా వెళ్ళి బయట స్టేట్స్లో కానీ అంటే ఈవెన్ ఇన్ మహారాష్ట్ర, ఇక్కడ మన లోకల్ ఇండియాలో ఏదన్నా వేరే స్టేట్లో చేస్తే బాగుంటుంది, అక్కడ కల్చర్ మనకు అర్థమవుతుంది, అక్కడ పీపుల్ ఎలా ఉంటారు. ఇంతసేపు మనం ఇక్కడే ఉంటే ఇక్కడ కంఫర్ట్ జోన్లో ఉంటామన్నది మా ఫాదర్కి అప్పుడు ఉద్దేశం. అప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ అప్పుడే మీ ఫాదర్ ఇవన్నీ మా ఫాదర్ అవన్నీ చెప్పారు. ఇక్కడే చేస్తా, నాకు లండన్ అది ఇది కొంచెం వీసా ప్రాసెస్ అది కొంచెం లేట్ అయిపోయేసరికి నేను ఇక్కడే హైదరాబాద్ లాస్ట్లో ఇక్కడే జాయిన్ అయిపోయినా. జాయిన్ అయినాక రిజల్ట్ వచ్చినాక 1 weekకి పిలిచాను. ఏమైంది నెక్స్ట్ ఏం చేస్తావు, ఏమైనా చదవాలనుకుంటున్నావు, ఎటన్నా వెళ్ళాలనుకుంటున్నావు అన్నాడు. లేదు నాన్న ఇక చాలు, ఇక నేను బిజినెస్కి వద్దామను అన్న ఆలోచించుకున్నా. ఓకేనా, నువ్వు జాబ్ చేయాలనుకుంటున్నావు అన్నీ అడిగాను. ఒక 1 hour కూర్చోబెట్టి అన్న అడిగి, లేదు నాన్న నేను ఫిక్స్ అయినా బిజినెస్ చేస్తాను. నేను డిగ్రీలో ఉన్నప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ సమ్మర్ హాలిడేస్లో
మీకు ఇంకో విషయం చెప్పాలి, మా ఫ్యామిలీలో అందరు కాంట్రాక్టర్సే, అందరు మొత్తం బిజినెస్, మొత్తం అందరూ బిజినెస్. బిజినెస్సే. ఒకళ్ళు మైసూర్లో రైల్వే వర్క్స్ చేస్తుండే, ఒకళ్ళు రాజస్థాన్లో చేస్తుండే, ఒకళ్ళు మహారాష్ట్ర దగ్గర పూణే దగ్గర చేస్తుండేనండి. అట్లా మా అందరూ పెద్దనాన్నలు రైల్వే వర్క్స్ మొత్తం చేసేస్తుండే, ఫ్యామిలీ. 2-3 పెద్దనాన్నలు, మా బావ, అంటే మీరు ఇంకా అంతా అట్లా ఇంకా ఫ్యామిలీ బిజినెస్ లాగా. ఫ్యామిలీ బిజినెస్ లాగా అందరూ. అంటే ఫస్ట్ ఎక్కడెక్కడనో కన్స్ట్రక్షన్ చేసి తర్వాత రైల్వేకి వెళ్ళాము అందరం. ఓకే, అందరూ. అయితే నేను డిగ్రీ ప్రతి ఇయర్ సమ్మర్ హాలిడేస్లో మా బావ దగ్గరికి వెళ్తుండే, ఆయన మైసూర్లో వర్క్స్ నడుస్తుండే. ఒక 2 months సమ్మర్ హాలిడేస్ మొత్తం ఆయన దగ్గర ఉండి ఆయన వర్క్ స్టైల్ ఎట్లా చూసారు. అక్కడ చూసేటోని. అసలు మా బావ చేస్తుండే వర్క్స్ చూస్తే ఎంత టెన్షన్ అంటే అసలు 24 hours వర్క్ నడుస్తుండే. 24 hours 24 అంటే hours షిఫ్ట్ షిఫ్ట్ వైజ్ ఉంటారు, మనం వాళ్ళు వస్తుంటాం ఉంటారు, కానీ వెళ్తుంటాం, మనమైతే చూసుకోవాలి కదా. మనమైతే చూసుకోవాలి. ఆ టెన్షన్ చూసి ఫస్ట్ టైం అనుకున్నా, అసలు ఈ వర్క్ చేయడం అవసరమా, ఇంత టెన్షన్ అవసరమా, అది ఇది. మళ్ళీ సెకండ్ ఇయర్లో అంటే మా నాన్నేమి నన్ను వెళ్ళమనిలే, సమ్మర్ హాలిడేస్లో ఇక్కడ ఏం చేస్తామని నేను మా బావ వాళ్ళు అక్కడ ఉంటే మంచిగా ప్లేసెస్ మైసూర్ చూసినట్టు ఉంటుంది, పూణే చూసినట్టు ఉంటుంది. ప్లస్ మీకు ఫస్ట్ నుంచి కూడా బిజినెస్ ఇంట్రెస్ట్ ఉండే, అసలు కన్స్ట్రక్షన్ ఎట్లుంటుంది అని మన ఓన్ కంపెనీ, వాళ్ళ ఓన్ కంపెనీస్ అవి, వాళ్ళతో స్పెండ్ చేసినట్టు ఉంటుంది, బిజినెస్ ఎలా ఉంటుంది తెలుస్తుందని అక్కడికి వెళ్ళాను. 3 years ఒక్కొక్కరి దగ్గర ఉన్నాను నేను, ఎవ్రీ 2 months అక్కడ ఉండి వాళ్ళు ఏమేం చేస్తున్నారు అన్నీ చూసి, నాకు కూడా MBA అయిపోయినాక నేను కూడా వెళ్తా అంటే మా ఫాదర్ అన్నీ ఆలోచించుకున్నా, అన్నీ ఓకే అని చెప్పి, రేపు మార్నింగ్ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ తత్కాల్ టికెట్ ఇస్తారు. అప్పుడు నాకు తెలిసి ఎర్లీ మార్నింగే ఉండే, 6:30 or 7, నాకు గుర్తుకులేదు. మేబీ ఇప్పుడులాగా ఆన్లైన్ 6:37 అట్లా ఉండేది. అప్పుడు వెళ్ళి తత్కాల్ టికెట్ బుక్ చేసుకో అని అంటే ఇమ్మీడియట్ 5 o'clock లేచి నేను అక్కడ కాచిగూడ దగ్గరికి ఎక్కడికో రైల్వే స్టేషన్కి వెళ్ళి తత్కాల్ టికెట్ బుక్ చేసుకొని ఇమ్మీడియట్గా మా నాన్న టికెట్ బుక్ చేసుకున్నాను. అయితే వీడికి ఇంట్రెస్ట్ ఉంది వెళ్ళడానికి అంటే అది కూడా అంటే యాక్చువల్గా అంటే ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చు అప్పుడు, కానీ వీడికి ఇంట్రెస్ట్ ఉందా లేదా తెలుసుకోవడానికి. ఇప్పుడు ఫ్లైట్లో అంటే వెళ్ళమంటే ఏమున్నది, టెస్ట్ చేయడం, మిమ్మల్ని వెళ్ళొస్తాడు మంచిగా ట్రిప్ అయినట్టు ఉంటుంది. వీనికి అట్లా కాదు, వీడికి ఇంట్రెస్ట్ ఉందా లేదా తెలుసుకోవడానికి. ప్లస్ అంత ఈజీ కాదు, ఇవన్నీ మీరు అలవాటు చేసుకోవాలి. అది ట్రైన్ ఎక్కి బయలుదేరానండి. దాదాపు ఒక 7 months వరకు మళ్ళీ ఇంటికి రాలేదు. 7 months వరకు ఇంటికి రాలేదు. అంటే హైదరాబాద్ దీనికి అంతా అలవాటు పడిన వాళ్ళు ఒక్కసారి బిజినెస్ లోకి వెళ్ళిపోతే అలా కన్స్ట్రక్షన్ అదంటే కూడా మనకి ఇక్కడ ఉన్నట్లుగా అంత కంఫర్ట్ గా ఉండదు కదా. అలాంటి మీరు 7 months ఇంటికి కూడా రాకుండా ఉన్నారు. ఇంటికి కూడా ఇక్కడ తెలుస్తుంది మీరు ఎంత స్ట్రాంగ్ గా బిజినెస్ లోకి వెళ్ళాలి అని అనుకున్నారు అనేసి. నేను వెళ్ళాలి అని డిసైడ్ అయినప్పుడు ఒకటే అనుకున్నా, నేను మళ్ళీ వస్తే మాత్రం డైవర్ట్ అవుతాం, నాకు వేరే ఉండద్దు, ఇక ఫ్యామిలీ బిజినెస్ ఇదే చేసుకోవాలనే ఉద్దేశంతో స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి వెళ్ళిపోయినాక ఒక 7 monthsకి, అది కూడా మా ఫ్రెండ్ పెళ్ళి ఉండే, ఇంకా తప్పదని వచ్చినట్టున్నారు. ఇక తప్పది అని ఖచ్చితంగా రావాలి అంటే వచ్చాను. ఇక అప్పటి నుంచి ఎవ్రీ 2-3 months అట్లా ఉండి వచ్చేవాడిని. అట్లా నా కన్స్ట్రక్షన్ అప్పుడు స్టార్ట్ అయిందండి. నేను అంటే మధ్యలో వేరే బిజినెస్, మ్యానుఫ్యాక్చరింగ్ అవి ఇవి చేశాను. లాస్ట్ కోవిడ్ టైంలో ఇక్కడ R&B అని మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్లో అక్కడ కూడా వర్క్స్ చేసాం. R&B కూడా చేసాం. అది మన స్టేట్లో, ఇక అన్ని స్టేట్స్ తిరిగి వచ్చి లాస్ట్ మన స్టేట్లో చేసాం. మన స్టేట్లో చేసినప్పుడు కొద్దిగా అమౌంట్కి మాత్రం చాలా ఇబ్బంది అయింది. కోవిడ్ టైము, అప్పుడు ఇది మోడీ గారు మానిటైజేషన్ కూడా చేశారు, చాలా ఇబ్బంది అయినాక అప్పుడు ఇక నాకు కొంచెం చాలా స్టేట్స్ తిరిగాము, అన్ని ఎక్స్పీరియన్స్ బాగానే వచ్చింది. ఇక అప్పటికి చాలా అనుకున్నాను ఇక ఆ బిజినెస్ ఇంకా అటువైపు వద్దు అని అప్పుడు డిసైడ్ అయ్యారు. అంటే ఇప్పటికీ వర్క్స్ నా పేరు మీద, అంటే మా కంపెనీ పేరు మీద వర్క్స్ నడుస్తుంటాయి, కానీ నేను అది పట్టించుకోవడం, నేను యాక్టివ్గా ఇన్వాల్వ్ కాకుండా ఇంకేదన్నా చూసుకుందామని అనుకుని ఒక 1-2 years మాత్రం కంప్లీట్ అంటే రీసెర్చ్ చేస్తుండే, కొంచెం ఏం బిజినెస్ ఏంటి, నెక్స్ట్ ఏం చేద్దాం. నెక్స్ట్ మధ్యలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా పెట్టామండి, సిరమిక్ పైప్స్. ఇక్కడేనండి? ఇక్కడేనండి, KCR ఫామ్ హౌస్ రోడ్లో పెట్టాము. అట్లా కొన్ని మంచి విషయాలు జరిగినాయి, కొన్ని పార్ట్నర్స్తో ఇబ్బందులు, అట్లా ఇట్లా అన్నీ అటు ఇటే అయిందండి.
తర్వాత ఇట్లా పార్ట్నర్స్తోని మాదేమో కన్స్ట్రక్షన్ మా ఓన్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇంకొకరితోని పార్ట్నర్షిప్లో పెట్టాం. అట్లా ఆ 2 విధాలు చూసిన తర్వాత నేను ఇక నెక్స్ట్ స్టెప్ తీసుకుంటే కొంచెం మంచిగా తీసుకోవాలన్నట్టు ఒక 1-2 ఇయర్స్ నేను దాదాపు అంటే ఈ రీసెర్చ్లోనే ఉండే, ఫ్రెండ్స్తో తిరగడం. నేను ఎంబీఏ అయిపోయినాక వెళ్ళిపోయినా కదా, ఇప్పుడు తర్వాత కొంచెం బయట తిరిగేసరికి కూడా అందరితో టచ్ పోయింది. అందరితో కలిసి ఒకసారి ఆ గ్యాప్ అంతా ఇక్కడ ఫిల్ గ్యాప్ చేసేసుకున్నారు. అంతా ఈ 1-2 ఇయర్స్ ఫిల్ చేసుకున్నానండి. తర్వాత నాకు ఫణి గారు కలిశారు. ఫణి గారు కలిసిన తర్వాత ఆయనతో ఒక 2 months వేరే పని మీద, వేరే ఇష్యూస్ మీద స్పెండ్ చేశాను. డైలీ మార్నింగ్ ఆయనతోనే రెగ్యులర్గా ఒక 2 months స్పెండ్ చేశాను. అసలు ఆయనతో కలిసిన తర్వాత ఆ 20 years నేను వర్క్ చేసిందంతా మనం సంపాదించాలి అన్న ఉద్దేశంతోనే నేను తిరుగుతున్నా అని నాకు అర్థమైంది అప్పుడు. అది కాదు, అసలు మనం వెళ్ళాల్సిన దారి అది కాదు, సంపాదన అనేది వస్తుంది. కాకపోతే దాంట్లో మనం ఎంతవరకు మనం ఇతరులకు కూడా సహాయపడతాం, ఎలా చేస్తాం, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎలా కల్పించాలి, ఒకరికి ఎంప్లాయ్మెంట్ ఇస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా, వాళ్ళ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉంటుంది అనేది ఆయనతో తిరిగిన తర్వాత నాకు అర్థమైన విషయం. ట్రావెల్ చేసిన దానిలో మీకు కంప్లీట్గా నాకు ఆ 2 months ట్రావెల్ చేసినాక ఆయనతో తిరిగిన దాంట్లో ఆయన ప్రిన్సిపల్స్ అవన్నీ చూసి నాకు బాగా నచ్చినాయండి. నచ్చినాక అదే టైంలో ఆయన మన కంపెనీ అజా కన్సల్టింగ్ సర్వీసెస్ అని స్టార్ట్ చేశానని చెప్పారు. చెప్తే నేను కూడా కలిసాము, మాట్లాడాం. నేను కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నానండి ఈ జర్నీలో, నేను కూడా ఒక పార్ట్ అవుతాను అంటే అప్పుడు స్టార్ట్ చేసుకొని అదే టైంలో మనం క్యూసిటీలో కూడా రెంట్కి తీసుకున్నామని ఫస్ట్ టైం క్యూసిటీ వచ్చాం. చూసిన అసలు ఎంత పాజిటివ్ వైబ్స్ అంటే మన ఆఫీస్ ఫస్ట్ టైం ఎంటర్ అయినాకనే నాకు చాలా నమ్మకం వచ్చింది. చూడగానే అంటే మేము కన్స్ట్రక్షన్ బిజినెస్లో చేసింది అంతా అవుట్ సైడ్ అండి, మాకు ఆఫీస్ అనేది ఉండదు. ఏదైనా టెంపరీ ఎక్కడ రూమ్ తీసుకుంటాం అట్లా చేస్తాం. ఒక ఆఫీస్, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా ఉంటుంది ఆఫీస్లో అనేది చూసుకొని అవన్నీ అసలు చూసిన తర్వాత నేను కంప్లీట్లీ చేంజ్ అయిపోయారు. ఇదే నాకు అజానే అని మొత్తం అప్పుడు ఫిక్స్ అయిపోయాను. చూడగానే మీకు అట్లా అనిపించింది. అట్లా స్టార్ట్ అయింది మీ జర్నీ అజాలో స్టార్ట్ అయింది 2024 నుంచి. అంటే అంతకుముందు నుంచి కూడా ఉన్నాను నేను, అఫీషియల్గా స్టార్ట్ అయింది 2024 నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ చేయగానే అంటే మీకు కంప్లీట్గా ఇది న్యూ, మీరు అంతకుముందు అంతా ఇప్పుడు కన్స్ట్రక్షన్ డిఫరెంట్ వర్క్స్, ఒకసారి సాఫ్ట్వేర్ అనగానే మీకు అంటే డిఫరెంట్ వర్క్స్ కదా, అసలు ఎలా అనిపించింది మీకు? అక్కడ మీరు హ్యాండిల్ చేసే పీపుల్ డిఫరెంట్ ఉంటారు, ఇక్కడ డిఫరెంట్ ఉంటారు, అన్నీ కూడా డిఫరెంట్. ఇప్పుడు మనం టూల్స్ అని, టెక్నాలజీస్ అని, ఇవన్నీ కూడా కొత్త కదా, మీకు కష్టం అనిపించిందా ఫస్ట్? అంటే నేను కన్స్ట్రక్షన్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మొత్తం అంతా ఒక 200 మంది లేబర్, 300 మంది లేబర్ అలా ఉండేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా లేబర్ వాళ్ళ జిమ్మదారు అంటారు, ఒక లేబర్ కాంట్రాక్టర్. ఓకే, వాళ్ళతోని ఎక్కువ అంటే హార్డ్వేర్ కంపెనీస్, హార్డ్వేర్ షాప్స్, సిమెంట్ డీలర్స్, ఇట్లా వీళ్ళతో డీల్ చేసేవాడిని ఎక్కువ నేను. మొత్తం ఎంతసేపు అంటే అదంతా హార్డ్వేర్ బిజినెస్ అనొచ్చు. ఇది వచ్చేసరికి కంప్లీట్ సాఫ్ట్వేర్ బిజినెస్. అంటే నా నేచర్ కూడా నేను కొంచెం సాఫ్టేనండి, నేను బాగా హార్ష్గా కూడా అలా ఎవరిని అనలేను, నా నేచర్ కూడా దగ్గర. ఇది అట్లా కూడా నేను కనెక్ట్ అయినా అజాకి. మా ఫ్రెండ్స్ ఇప్పటికీ ఏడిపిస్తుంటారు, అంటే 20 years హార్డ్వేర్ చేసి ఇదే సాఫ్ట్వేర్ కంప్లీట్ చేంజ్ అయిపోయినవేంటి, హార్డ్వేర్ నుంచి కంప్లీట్ సాఫ్ట్వేర్ మొత్తం అంటే ఇట్లా ఫ్లిప్ అయిపోయారు. అలా అనిపిస్తుంది, వాళ్ళకి అలా అనిపిస్తుంది చూస్తే. మీరు అన్న టెక్నాలజీ అవి అయితే నాకు ఇప్పుడు ఈ 1 year నుంచే నేను ఈ టెక్నాలజీస్ ఏంటి. ఇంకొకటి అండి, మా మిసెస్ స్వాతి, తను 15 years నుంచి డెల్లో చేస్తుంది. 15 years తను సాఫ్ట్వేర్, తనతో నాకు తెలుసు కొన్ని, కొంచెం ఐడియా ఉంది అవన్నీ టెక్నాలజీస్ ఏంటి, వింటుంటాం కదా. డైలీ కాల్స్, మీటింగ్స్ మీది వేరు ఇది అప్పుడు, కానీ అప్పుడు అంతా మీరు పక్క నుంచి చూడడం వినడం, కానీ ఇక్కడ మీరు డైరెక్ట్గా అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వడం. అదే అంటుంటా మమ్మీ సార్. అప్పుడు ఓకే, తన కాల్స్, మీటింగ్స్ ఉన్నాయంటే ఏం మీటింగ్స్, బ్యాడ్మింటన్ ఫ్రెండ్స్ కూడా సాఫ్ట్వేర్ చేసేవాళ్ళు, వాళ్ళని కూడా అనేవాడిని
కాల్లో ఉన్నాను, ఒక 10 మినిట్స్ ఆగి వస్తాను. ఏం కాల్స్ ఇంతసేపు ఏంటి అనుకునేవాడిని. అండ్ తర్వాత నేను జాయిన్ అయినాక మా మిసెస్ నన్ను చూసి ఇప్పుడు నవ్వడం బిజీ స్టార్ట్ అయిపోయారు. చేసింది. ఇప్పుడు అంటే మీకు ఇప్పుడు తెలుస్తుంది, అర్థమవుతుంది అని ఆవిడ ఆ అనుకుని ఉంటారు ఫ్రెండ్స్ కూడా మేబీ. అదే అంట, ఇప్పుడు కాల్స్ ఉన్నాయా, మీటింగ్స్ సూపర్. ఉన్నాయా అని చెప్తుంటారు. చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ మీరు ఎట్లా జాయిన్ అయ్యారు? ఇప్పుడు మీరు సిఓఓ కదా, అసలు సిఓఓగానే మీరు ఇక్కడ జర్నీ స్టార్ట్ చేశారు. అవునండి. ఎందుకంటే అంటే ఆ పొజిషన్ రావడానికి నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అని ఇంతకుముందు నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది ఎస్. ఒకటండి. ఇంకొకటి నేను ఇందులో అజాలో వన్ ఆఫ్ ది ఇన్వెస్టర్ కూడా. అందుకని ఆ పొజిషన్ ఇచ్చారు. జనరల్‌గా అంటే సీఓఓ అంటే నాకు ఒక ఇట్లా సాఫ్ట్‌వేర్ కంపెనీలో సీఓఓ అవన్నీ ఉంటాయని తెలుసు. మా మిసెస్ అంటుంటది, అసలు మాది కంపెనీ ఓన్ కంపెనీ, అక్కడి నుంచి ఒక సీఓఓ సాఫ్ట్‌వేర్ కంపెనీకి అనేది ఒక మంచి, అంటే నేను జాయిన్ అయినాక అదొక పెద్ద హోదా. అవును. దాన్ని అంటే మీరెలా డ్రైవ్ చేస్తారు అని ఆలోచిస్తున్నా మీరు అనేది నాకు చెప్పేది. చెప్తే నేను అనుకునేవాడిని. నాకా నమ్మకం ఉండే. ఆల్రెడీ కానీ మా మీకు మిసెస్‌కి అంటే ఒక ఇప్పుడు మన కంపెనీలో ఇప్పుడు మనం స్టార్ట్ అయినాం. ఒక 100 ఎంప్లాయీస్ నుంచి స్టార్ట్ అయ్యాం. నేను జాయిన్ అయినప్పుడు ఒక 50 ఎంప్లాయీస్ నుంచి ఇవాళ మనం అరౌండ్ 200 200కి ఎంప్లాయీస్ వచ్చేసాం. వరకి ఉన్నాం. ఇది ఒక 1000 ఎంప్లాయీస్ వరకు ఉంటారు. ఇంత ఇంత కంపెనీని అంటే మీరు హ్యాండిల్ చేస్తారా? ఎలా అది ఇది అనేది. అంటే టోటల్ హార్డ్‌వేర్ టు సాఫ్ట్‌వేర్ కాబట్టి. ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు నాకు ఆ డౌట్ ఉండే. కానీ నేను ఫిక్స్ అయినా అంటే ఫస్ట్‌లో లైక్ ఎళ్తే 7 మంత్స్ అటే అన్నట్టు ఇక నేను ఫిక్స్ అయినా అంటే నేను చేస్తా అలా కంపల్సరీ. ముందుకు వెళ్ళిపోవడమే ఇంకా అలా వేరే ముందుకెళ్తే థాట్ లేదు. వేరే ఇంకా. థాట్ పెట్టుకోను ఇక. అంటే ఈవెన్ దో మీరు సాఫ్ట్‌వేర్‌కి కొత్త అయినా కూడా మొత్తం ఇప్పుడు ఒక మీది కూడా అప్పుడు కంపెనీయే కాబట్టి, కానీ కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్, ఇది సాఫ్ట్‌వేర్. కొంచెం డీల్ చేయడంలో డిఫరెన్స్ ఉంటదే కానీ బిజినెస్ అంటే ఎక్కడైనా బిజినెస్ అంటే ఎక్కడైనా బిజినెస్ అండి. బిజినెస్సే కదా! ఇప్పుడు ఫణి గారు కూడా చెప్పేది ప్రతి ఒక్కళ్ళకి, మీకైనా ఎవరికైనా, అవును. మీరు అంటే జాబ్ చేస్తున్నామని రాకండి. ఒక బిజినెస్ అంటే బిజినెస్. ఈ కంపెనీ మనది అనే బిజినెస్ చేయడానికి వస్తే రోజు మనం ఆ సీట్లో కూర్చోగానే ఈవెన్ అంటే సీట్లో కూర్చున్న వాళ్ళు ఆలోచించారు అనుకోండి, అది జాబ్ అవుతుంది. అవును. కానీ ఎంప్లాయీ లాగానే మీ ఉండిపోతాం. మైండ్ ఎప్పుడు కూడా ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా, స్నానం చేస్తున్నా, బ్యాడ్మింటన్ ఆడుతున్నా కూడా అంటే మనం ఇది ఏదైనా మన కంపెనీకి ఉపయోగపడుతుందా అని ఆలోచిస్తాం జనరల్‌గా. అదే ఆలోచనతోటి మనం ఎనీ నడుస్తాం. థాట్ మనకు ఒక చిన్న థాట్ మన కంపెనీని ఎక్కడికో తీసుకెళ్తుంది. అలా చిన్న చిన్న థాట్సే మన కంపెనీని మనం బిల్డ్ చేసుకుంటాం. దాన్ని ప్రతి చిన్న దానిలోనూ మనం ఆలోచించగలం. మనం కంపెనీ గురించి అజాని ఎలా ముంగడికి తీసుకెళ్ళగలుగుతాం. తీసుకెళ్ళాలన్నదే మన మెయిన్ మోటో అవుతుంది. అయితే దీంట్లో మీరు నెక్స్ట్ ఎట్లా అడుగుతారు. ఫణి సార్ నేను జాయిన్ అయ్యేటప్పుడు చెప్పింది మన ఎయిమ్ ఇది, మన గోల్ ఇది అని చెప్పినప్పుడు నేను ఫస్ట్‌లో అనుకునేవాడిని. అంటే అంత మనం రీచ్ కాగలుగుతామా అని నాకు అనిపిస్తుండే స్టార్టింగ్. అంటే ఎలా గ్రో అవుతాము, ఎలా గ్రో మన అవుతాం, విజన్‌కి ఎలా మనం ఎట్లా ఉంటుంది. రీచ్ అవుతాము అని. అంటే నేను ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫుల్ ఫంక్షనింగ్ బిజినెస్‌లోకి వెళ్ళాను. మా ఫ్యామిలీ బిజినెస్‌లోకి. నేనేం స్టార్ట్ చేయలేదు అది కాబట్టి ఎస్టాబ్లిష్డ్. మీరు దాంట్లో మిడిల్‌లో ఆల్రెడీ వెల్ వెళ్లారు. ఎస్టాబ్లిష్డ్. నేను దానికి మధ్యలో వెళ్ళి దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేశాను. కానీ నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయలేదు కాబట్టి నాకు అనిపిస్తుండేది. కానీ ఫణి గారితోని కొన్ని రోజులు తిరిగాక, మళ్ళీ తర్వాత ఇందులో జాయిన్ అయ్యాక నేను చూస్తున్నాను రోజు అసలు ఒక బిజినెస్ గ్రో చేయడం, జీరో నుంచి గ్రో చేయడం ఎలా అనేది డైలీ అంత యాక్టివ్‌గా అంత డెసిషన్ అనేది ఒక్కసారి మనం అనుకోని తీసుకున్నామంటే దాన్ని ఎలా ఫార్వర్డ్ తీసుకెళ్ళాలి అనేది నేను ఇక్కడ నేర్చుకున్నా అసలు యాక్చువల్‌గా. అజాక్ వచ్చిన తర్వాత అజాక్ వచ్చిన తర్వాత నేర్చుకున్నా. అప్పటి వరకు మేము మా అన్నీ సెటిల్డ్. ఇది వర్క్, ఇది ఇట్లా చేయాలి అనేది ప్రాసెస్‌లో వెళ్ళిపోతారు. ఆ ప్రాసెస్‌కి వెళ్ళిపోతాం. కానీ ఒక డెసిషన్ తీసుకున్నాక మనం ఇలానే చేయాలి అనేది ఫిక్స్ అయిన తర్వాత ఇక దాన్ని వెనకకు తిరగకుండా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా గ్రో చేయాలి అనేది ఆలోచించడం మాత్రం ఇక్కడ అజాక్ నేను వచ్చాక నేర్చుకున్నారు. ప్రశాంత్ గారు, సిఓఓగా మీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి ఇక్కడ? అంటే మీరు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని హ్యాండిల్ చేస్తున్నారు ఇక్కడ. ఆపరేషన్స్, ఫినాన్స్, క్రియేటివ్ టీమ్, ఇన్ని డిపార్ట్మెంట్స్ని మీరు ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు? అంటే అన్నట్టు సార్ అక్కడ కన్స్ట్రక్షన్లో అన్ని డిపార్ట్మెంట్స్ హ్యాండిల్ చేసేవాడిని. అన్ని డిపార్ట్మెంట్ అంటే ఇట్లా బయట పర్చేసింగ్ కానీ,
ఇంకోటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ని డీల్ చేయడం కానీ అదో పెద్ద టాస్క్. అవును. లేబర్ని డీల్ చేయడం ఒక టాస్క్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని డీల్ అప్రూవల్స్ చేయడం ఒక తెచ్చుకోవడం, టాస్క్. పర్మిషన్స్ తెచ్చుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా. వాళ్ళు ప్రతి ఒక్కటి రూల్ మాట్లాడతారు. మ్మ్. బుక్లో ఉందా అంటారు. ఇది ప్రాక్టికల్గా చేసేది వేరే ఉంటుంది, బుక్లో ఉన్నది వేరే ఉంటుంది. ఇవన్నీ అంటే అక్కడ డీల్ చేసేవాడిని. చాలా హెడేక్స్, దానికి కూడా ఫుల్ మ్మ్. హెడేక్స్ ఉండేవి, అవి వేరు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఓన్లీ ఫినాన్స్ నాకు ఇచ్చారు, ఫినాన్స్ అండ్ ఆపరేషన్స్. అది అంటే పెద్ద విషయం కాదు, ఎందుకంటే మనం ఇప్పుడే గ్రో అవుతున్నాం. అవును. కానీ ఆ స్టార్టింగ్ అవన్నీ కొంచెం ఇక్కడ Different ఏం గా చేస్తారు, అనిపించేవి. మ్మ్. ఫినాన్స్ ఎట్లాగో నా కంపెనీలో మ్మ్. నేనే హ్యాండిల్ చేసుకునేవాడిని. అది కొంచెం ఓకే. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఆపరేషన్స్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఫ్లోర్ మీద, ఇక్కడ ఏమేమి అవసరం ఉన్నాయి అసలు ఫ్లోర్ మీద, ఇది నాకు కొత్త. మ్మ్. ఎందుకంటే ఇట్లాంటి అంత అవుట్ సైడ్ అంత కాబట్టి బయట అప్పుడు, కాబట్టి అది మ్మ్. వేరు, ఇది కొంచెం కొత్త, కొంచెం ఓకే. అది అది తొందరనే అడ్జస్ట్ అయ్యాను. కానీ థర్డ్ది మీరు అన్నట్టు క్రియేటివ్ టీమ్ ఇచ్చిన కానీ డ్రాస్టిక్ రిజల్ట్స్ అయితే మేము చూస్తున్నాం ప్రశాంత్ గారు, మీరు క్రియేటివ్ టీంలోకి వచ్చిన తర్వాత. అసలు 1 year బ్యాక్ నన్ను ఒక వీడియో చేయమంటేనే నేను ఇదేందన్నా ఇక్కడ వీడియోలు చేయడం ఏంటి, అట్లా కాదు కదా, మనం బిజినెస్ చేయాలి కదా అన్న మెంటాలిటీ ఉండే నాకు. మరి అలాంటి వీడియోస్ అంటే అలా ఉండే ప్రశాంత్ గారు ఈరోజు ఇలా ఎలా మారిపోయారు? అంటే దానికి మెయిన్ రీజన్ ఇక ఫనీ గారే. దానికి వేరే సెకండ్ థాటే లేదు ఇక అసలు. అంటే లైవ్లో తీసుకెళ్ళి నన్ను కూర్చోబెట్టారు. కొన్ని సుమన్ టీవీ మ్మ్. వీడియోస్ మ్మ్. చేసాము. అట్లా లైవ్లో తీసుకెళ్ళి కూర్చోబెడితే అన్న ఇది నాకు మస్తు ఇబ్బంది అనిపించేది. తర్వాత నేను చెప్పేటోని, 1-2 వీడియోస్ చేసినా కానీ తర్వాత అన్న మనకు ఒక ఓన్ ఛానల్ పెట్టుకుందాం, ఒక ఓన్ ఛానల్లో నేను దాంట్లో ఏది కావాలంటే అది చేస్తా మీకు అని ప్రామిస్ చేశారు. అంటే అప్పుడే మీరే ఈ థాట్ మీకే వచ్చింది మన ఓన్ ఛానల్ పెట్టుకోవాలి నేను అని? అంటే మన స్టార్ట్ అవుతుంది ఒకటి, అట్లా పాడ్కాస్ట్ చేద్దాం అట్లా. మీరు ఆ పాడ్కాస్ట్లో మీరు ఎన్ని ఏది చేయమంటే అది చేస్తాను నేను, కానీ ఇక్కడ లైవ్లో మాత్రం నేను చేయను. అది కొంచెం ఇబ్బంది అనిపించేది. అయితే సరే అని అప్పుడు ఏమనలేదు. తర్వాత అసలు క్రియేటివ్ టీమ్నే నాకు ఇచ్చేసారు కంప్లీట్గా ఇప్పుడు మొత్తం మీరే, మొత్తం day నా to day. హ్యాండ్ ఓవర్ అయిపోయింది. ఇప్పుడు అంటే అప్పుడు క్రియేటివ్ టీంలో ఒక్కతనే ఉండే, అతను బాగా చేసేవాడు. మ్మ్. కానీ ఇప్పుడు మాత్రం ఒక 5-6 మెంబర్స్, అవును. టీం కూడా పెరిగారు, చాలా టీం ఎక్కువ కూడా మంది అయ్యారు. పెరిగారు. అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా 55,000 అయ్యారు Yes. యూట్యూబ్లో. మనకు వ్యూస్ ఇవన్నీ పెరుగుతున్నాయి. ఇంకొకటి మనం 4,000 అవర్స్కి దగ్గరకు వస్తున్నాం అవును, వీఆర్ views. క్లోజ్ నౌ, వీఆర్ క్లోజ్ టు 4,000. అవన్నీ వింటుంటే కొంచెం అంటే నాకు ఎక్స్పీరియన్స్ లేని ఫీల్డ్లో మనం అచీవ్ చేస్తున్నాం అనేటప్పుడు మనకు సంతోషం అనిపిస్తుంది. అవును. ఆల్రెడీ అంటే ఒక 10 crore వర్క్, 20 crore వర్క్ అట్లా చేస్తున్నప్పుడు అది ఆల్రెడీ నేను చేసిన, అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న చూశారు. కన్స్ట్రక్షన్ అది వేరు. ఏ మాత్రం ఎక్స్పీరియన్స్ లేకుండా ఇట్లా ఒక క్రియేటివ్ టీమ్ని అప్పచెప్తే దాన్ని కూడా ఓకే డ్రైవ్ చేయగలను. ఇంతలాగా డ్రైవ్ చేయడం కూడా చాలా బాగా డ్రైవ్ చేస్తున్నారు. అంటే చూస్తున్నాం కదా. ఫన్ అన్న సపోర్ట్ అఫ్ కోర్స్ ఫనీ సార్ సపోర్ట్ వల్లే మనం అందరం ఇన్ని చేస్తున్నాము. కానీ మీరు కూడా చాలా తక్కువ టైం, అంటే క్రియేటివ్ టీం ఎవరు చూస్తారు అంటే ప్రశాంత్ గారు అనుకున్న 1 వీక్లోనే మీరు ఆ చేంజ్ మాకు అందరికీ తెలిసింది. మీరు డ్రైవ్ చేస్తుంటే వస్తున్న రిజల్ట్స్ని బట్టి ఆ చేంజ్ అందరికీ తెలుస్తుంది. అంటే అంతకుముందు నాలాగానే అందరూ కష్టపడేవాళ్ళు. వీడియో చేయమంటే అబ్బా నేను రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా అనేవాళ్ళు. కానీ ఒక్కసారి వాళ్ళు అలవాటు అయినాక ఇవాళ కూడా ఫ్లోర్ మీద అడుగుతారు, అరే నాది వీడియో చేసుకోలేదు ఎందుకు అని అడుగుతున్నారు. వావ్. అంటే అందరూ ఆ ఎంత స్టేజ్కి వచ్చినామంటే మనం అంటే ప్రతి ఒక్క కంపెనీలో మీరు జాబ్ చేస్తారు, 9 to 5, 9 to 7 చేస్తారు, వెళ్ళిపోతారు, మీ పని ఏంటో మీరు చూసుకుంటారు. కానీ ప్రతి ఒక్కరు ఈ కంపెనీని ఓన్ చేసుకొని ఇది నాది, నేను చేయాలి, నేను మార్కెటింగ్ చేయాలి, నేను సేల్స్ చేయాలి. ఇప్పుడు మీరు యాజ్ ఏ హెచ్ఆర్ ఓన్లీ హెచ్ఆర్ చేసుకొని వెళ్తాను, మీరు ఇట్లా వీడియోస్ చేయడం కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కరికి ఇన్స్పిరేషన్. మనం ఇక్కడ ఇన్స్పిరేషన్ ప్లస్ ఆ గ్రోత్ లో మనం ప్రతి ఒక్కళ్ళం మనం ఒక పార్ట్ మనం ఒక కావాలి. పార్ట్ కావాలి. అజా విజన్ మనం కూడా ఉండాలి. ఆ విజన్ రీచ్ అయ్యే వరకు మనం కూడా ట్రావెల్ చేయాలి. అది ఇప్పుడు ఒక సేల్స్ వాళ్ళు కూడా నేను సేల్స్ చేసుకొని వెళ్ళిపోతాను, నా పని ఏంటి అనుకున్నాను కాకుండా వాళ్ళు కూడా ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. ఎవరైనా డెలివరీ టీం అయినా ప్రతి ఒక్కరు కలిసి ఇక్కడ వర్క్ చేయడం అనేది నాకు చాలా నచ్చింది. మా మిసెస్ అంటుండేది, ఇవాళ మార్నింగ్ కూడా చెప్పొచ్చిన నేను, నువ్వు చేయబట్టే జాబ్ చేస్తుండే ఇప్పుడు అని. అంటే బిజినెస్ ఉండే టెన్షన్స్ బిజినెస్కి ఉంటాయండి ఎప్పుడు. అంటే చాలా అందులో
అందరినీ హ్యాండిల్ చేయడం అని కానివ్వండి, మెయిన్గా ఫైనాన్షియల్గా కానివ్వండి, అట్లా చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇక్కడ మనం యాజ్ ఏ ఇన్వెస్టర్ అండ్ ఇక్కడ నేను రోజు చేసే సిఓఓ రోల్ నా జాబే. ఇది 2 కలిపి చేయడం అసలు మీ అందరితోని కూడా మింగిల్ అయి ఇక్కడ ఉండడం, మనందరం కలిసి లంచ్ చేయడం, ఎక్కడికైనా వెళ్ళినా కూడా అందరం outing, కలిసి dinner, వెళ్తూ ఉంటాం. అందరం కలిసి యాజ్ ఎ ఫ్యామిలీ ఉండడం నాకు అంటే చాలా నచ్చుతుందండి. ఈ కల్చర్ అనేది చాలా నచ్చుతుంది. కల్చర్ చాలా బాగుంది. అక్కడ ఏముంటుందండి, అక్కడ మనం ఇండిపెండెంట్. అంటే ఈ బాండింగ్ అనేది జనరల్గా ఉండదు. 200 ఎంప్లాయీస్ 300 ఎంప్లాయీస్ ఉన్నా కూడా మీరు ఇందాక చెప్పారు సంథింగ్ జుమేదార్ అంటే జిమ్మదార్ అంటే తనతోనే మీకు రిలేషన్ ఉంటుంది కానీ మిగతా వాళ్ళతో కింద వాళ్ళతో ఉండదు. వెండర్స్ అంటే వెండర్స్ లానే అనిపిస్తుంది. అంతే, వెండర్స్. ఈ బాండింగ్ అంతా కూడా ఇక్కడ మన డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఆర్టిఫిషియల్ అండి. అంటే వెండర్ అయినా ఎవరైనా తన బిజినెస్ నేను బిజినెస్ ఇచ్చిన అమౌంట్ ఇచ్చినంత వరకే, కానీ ఎవరైనా నా ఫ్యామిలీ అన్నట్టు అనిపించదు. మనం ఎన్ని రోజులు బిజినెస్ ఉంటే అన్ని రోజులు వాళ్ళు మనల్ని ఏదో అట్రాక్ట్ చేయాలనుకుంటారు. మనం కూడా వాళ్ళ దగ్గర ఏదో అంటే తక్కువ అమౌంట్కి వస్తుంది అన్నట్టు మనం చూసుకుంటాం. అవన్నీ వేరు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు ఇది అజా నాది, నేను అజాన్ డ్రైవ్ చేస్తా, కంపల్సరీ నేను ఇది చేస్తా, నేను ఇది అనేది వాళ్ళ ఓన్ థాట్స్తోని, వాళ్ళకు వచ్చిన థాట్స్తోని కూడా అందరూ ఫనీ సార్ దగ్గరికి వెళ్ళి షేర్ చేసుకోవడం, అందరం కలిసి మనం డిస్కస్ చేయడం, ప్రతి ఒక్కటి అసలు యాక్చువల్లీ ఇలాంటి కల్చర్ మనం ఎక్కడ చూడం ప్రశాంత్ గారు. అంటే ఇప్పుడు మీరు కావచ్చు, ఫణి సార్ కావచ్చు, ఆ పొజిషన్లో ఉండి కూడా ఎవరు చెప్పినా, ఇప్పుడు ఒక మేనేజర్ అనే కాదు, ఒక ఎగ్జిక్యూటివ్ ఎవరు చెప్పినా కూడా తీసుకుంటారు, దాన్ని ఆలోచిస్తారు. ఓకే మనకి చేద్దామా అని ఆలోచిస్తారు, వెంటనే ఇంప్లిమెంట్ చేస్తారు. అంతేగాని చెప్పారా వెళ్ళారా, ఓకే చెప్పాడు వెళ్ళాడు అన్నట్టుగా అసలు ఎవరిని ట్రీట్ చేయరు. ప్రతి ఒక్కరి చెప్పేదానికి వాల్యూ ఇస్తారు. ఇదొక సచ్ ఎ గ్రేట్ థింగ్ ఇన్ అవర్ అజా. నాకు బయట ఫ్యామిలీ నుంచి కూడా కానీ ఇప్పుడు ఈ 1 yearలో నా లోపల చేంజ్ చూడడం, వాళ్ళు కూడా నేను ఎక్కడికైనా వెళ్ళినా కూడా అంతకుముందు ఏంటంటే నా వర్క్ మటుకే నేను చూసుకునేవాడిని, మిగతా పెద్ద పట్టించుకునేవాడినిగా. ఇప్పుడు అట్లా కాదు, అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం, అన్నీ చేయడం, అన్నీ కూడా అజాకు వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. అంటే కంప్లీట్గా చేంజ్ అయిపోయారు, ప్రొఫెషనల్గా పర్సనల్గా అసలు పర్సనల్గా ఇంకెక్కువ గ్రో అయ్యాను అనిపిస్తుంది ప్రొఫెషనల్ కంటే. మీకు ఆ చేంజ్ మీకు తెలుస్తుంది? నాకు చేంజ్ తెలుస్తుంది. అంటే స్వాతి ఇందాక ఒక మాట అన్నారు మీరు, స్వాతి గారు ప్రతిసారి జాబ్ అనబట్టే మీరు చేస్తున్నాను అని. అంటే స్వాతి గారు బిజినెస్ కన్నా జాబ్ మీదే ప్రిఫరెన్స్ ఇచ్చేవారు. స్వాతికి తను జాబ్ చేస్తుంది కాబట్టి, అంటే తను ఈ టెన్షన్స్ అన్నీ ఉండవు కదా, జాబ్ చేస్తే మనకి ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది కదా అన్న ఉద్దేశంతో అనుకుంటుంది. కానీ ఎప్పటికైనా అంటే మాది బిజినెస్ ఫ్యామిలీ, మేము బిజినెస్ చేస్తాం. అఫ్కోర్స్ ఇది కూడా బిజినెస్, కాకపోతే డిఫరెంట్, ఇండస్ట్రీ డిఫరెంట్ అండి. ఏదైనా బిజినెస్ అండి, ఇండస్ట్రీ డిఫరెంట్. కానీ ఇక్కడ మనం డ్రైవ్ చేసేది కూడా డిఫరెంట్గా చేస్తున్నాం. బిజినెస్ లాగా కాకుండా ఒక ఫ్యామిలీ లాగా అందరం కలిసి డ్రైవ్ చేస్తున్నాము అన్నది. ఆల్ లైక్ మైండెడ్ పీపుల్ ఒక దగ్గర ఉన్నప్పుడు అండి మనకు వచ్చేటి అన్ని పాజిటివ్ థాట్స్ ఉంటాయి, మనం చేసేటి అన్ని పాజిటివ్గానే వెళ్తుంటాయి, రిజల్ట్స్ కూడా మనకి పాజిటివ్. మనం అట్లా సంకల్పం కల్పించుకున్నాం, ఒకరిని మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కాడ నుంచి మొదలు పెడితే వాళ్ళ ఫ్యామిలీకి ప్లస్ అయ్యేది. అంటే ఇప్పుడు ఒక్కొక్కరు మనకు ఫ్లోర్ మీద వాళ్ళకి జాబ్ అనగానే వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి ఇక్కడ మాట్లాడడం, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది కూడా మన దాంట్లో పేరెంట్స్ వచ్చి ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, వాళ్ళతో మనం మాట్లాడుతుంటాం. ఇప్పుడు మా అబ్బాయి 7th క్లాస్, కానీ వాడు పెరుగుతున్నప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్క పేరెంట్తో మాట్లాడుతుంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఎలా పెంచారు, ట్రీట్ చేశారు, వాళ్ళు చేసిన పాజిటివ్ థింగ్స్ ఏంటి, వాళ్ళు చేసిన నెగిటివ్ థింగ్స్ ఏంటి. నేను మా అబ్బాయి గురించి కూడా ఆలోచిస్తుంటాను. మా అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయాక ఎలా, ఇప్పటి నుంచి ఏంటి, వాడు ఇప్పుడు 7th క్లాస్ తర్వాత ఏంటి, ఎట్లా చేద్దాం అంటే ఎవరు పేరెంట్ అయినా అదే ఆలోచిస్తారు ఖచ్చితంగా వాళ్ళ పిల్లల గురించి. కానీ దాంట్లో కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. దాన్ని మనం ఎలా ఓవర్కమ్ కావాలి ఏంటి అనేది కూడా మన ఫ్యామిలీ ఇక్కడ కూర్చొని మన ఫ్యామిలీ గురించి ఎలా ఆలోచిస్తాం, అక్కడ కూర్చొని అజా ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తాం. బోత్ సైడ్స్ మనం ఆలోచిస్తాం, తీసుకుంటాం రెండు.
అంటే ఇక్కడ గ్రేట్ ఆపర్చునిటీ అని కూడా చెప్పొచ్చు మనకి. డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ అంటే పేరెంట్స్‌ని వీళ్ళని చూస్తున్నాం. అంటే ఒక్కొక్క పేరెంట్ వాళ్ళ పిల్లల ఫ్యూచర్ గురించి చాలా ఎంతలా మంది పేరెంట్స్‌తోని ఆలోచిస్తున్నారు. ఇంటరాక్షన్ అయ్యేసరికి అసలు అంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంది కూడా చాలా ఉంది. ఒక్కొక్క పేరెంట్ పిల్లల్ని పెంచడం అవన్నీ మనం చూస్తున్నాం. చూస్తున్నాం. ప్రశాంత్ గారు, కోడింగ్ ట్యూటర్ అనేది మీరు వచ్చిన తర్వాత స్టార్ట్ అయిందా? మీరు రాకముందు నుంచి మనం ఈ కోడింగ్ ట్యూటర్ అనే కాన్సెప్ట్‌ని స్టార్ట్ చేసామా? అంటే ఇనీషియల్‌గా అసలు ఎలా స్టార్ట్ చేసాము? స్టార్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి? కోడింగ్ ట్యూటర్ అనేది అంటే నేను అన్నతోని తిరుగుతున్నప్పుడే నాకు చెప్పిర్రు కాన్సెప్ట్ అన్న ముందే. అసలు ఆ పేరు వినంగానే నేను చెప్పినట్టు ఆఫీస్ చూడంగానే ఫస్ట్ ఎలా పాజిటివ్ వచ్చిందో నాకు కోడింగ్ ట్యూటర్ కోడింగ్ ట్యూటర్ అనే పేరు వినంగానే అసలు ఇది పేరు ఈ థాట్ ఎట్లా వచ్చిందని నేను ఆ రోజు అన్నని కలిసిన తర్వాత సాయంత్రం వెళ్ళి ఆలోచించుకున్నాను. కోడింగ్ ఏంటి, ట్యూటర్ ఏంటి అని. కోడింగ్ ట్యూటర్ అంటే ఇది చాలా సింపుల్ నేమ్, అవును. కానీ దాంట్లో మీరు ఎంత డెప్త్ ఆలోచిస్తే అంత ఉంటుందండి. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ట్యూషన్ వెళ్తున్నాం, మ్యాథ్ ట్యూటర్ అంటాము. ఇవన్నీ చూస్తుంటాం. కానీ ఇన్ని సంవత్సరాల్లో ఎవ్వరికి ఈ పేరు కోడింగ్ ట్యూటర్ అనే పేరు పెట్టాలని ఎందుకు అనిపించలేదు? అసలు ఎక్కడ వినలేదు మనం. అసలు ఎక్కడ వినలేదు. అంటే అది డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది అండి పబ్లిక్కి. ఇప్పుడు కోడింగ్ ట్యూటర్ అంటే మనం ఏం చేస్తున్నాం అనేది వాళ్ళకి ఆ పేరులోనే అర్థమవుతుంది. ఏ బిజినెస్ చేయాలన్నా ఫస్ట్ మన పేరు వాళ్ళకి కనెక్ట్ కావాలండి. అది ఫస్ట్ విషయం. అదే నాకు ఈ పేరు కనెక్ట్ అయింది. కోడింగ్ ట్యూటర్ అంటే ఇంత సింపుల్ నేమ్ పబ్లిక్కి తెలిసేలాగా మనం చేసే బిజినెస్ ఏంటి అనేది పేరులో అర్థమవుతుంది. అది కావాలి ఫస్ట్ బిజినెస్. అది చూడగానే మీకు అనిపించింది? అది ఫస్ట్ వినగానే నాకు చాలా పాజిటివ్ అనిపించింది. దట్ సింపుల్ నేమ్ విత్ చాలా మీనింగ్, ఇన్ డెప్త్ మీనింగ్ ఉంది అందులో. మనం చేసే బిజినెస్ ఏంటి అనేది పబ్లిక్లోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అది కావాలి. ఈ వర్డ్ తోటే మనం వాళ్ళకి చెప్పేసేలాగా ఉంది, అర్థమయ్యేలాగా. ఒక వర్డ్ అంతే, దానికి ఇంకా ట్యాగ్ లైన్ కూడా ఎందుకు లేదంటే కోడింగ్ ట్యూటర్ ఇట్ సెల్ఫ్ మీనింగ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఇట్స్. అవును. ప్రశాంత్ గారు, ఎట్లా స్టార్ట్ అంటే మీరు వచ్చిన తర్వాత అసలు అప్పటికే ఉంది అన్నారు కదా, కానీ మనం డే బై డే చాలా చేంజెస్ చేస్తూ వచ్చాము. చాలా చేంజెస్ చేస్తూ వచ్చాము. అన్ని చేంజెస్ చేయడానికి, అలాగే ఇప్పుడు మనం అందరికీ తెలిసిందే మనం కోడింగ్ నేర్పిస్తాము, దానికి మనం ఇంటర్న్షిప్ ఇస్తున్నాము, 3,69,000 మనం ఛార్జ్ చేస్తాము అనేసి. అసలు ఆ నంబర్ మనం పెట్టడానికి రీజన్ ఏంటి? ఒకటండి, బిజినెస్ పరంగా అది క్యాల్కులేటివ్. ఒకటి ఎంత అమౌంట్ అయితే యాక్చువల్గా పెట్టే వాళ్ళకి ఎఫోర్డబుల్ ఉండాలి, మనకు కూడా 4 రూపాయలు మిగలాలి అనేదే ఎప్పుడైనా బిజినెస్ ఫస్ట్ థాట్. మన ఏ బిజినెస్ చేసినా కూడా మనకు మార్జిన్ ఉండాలి, వాళ్ళకు కూడా ఎఫోర్డబుల్ ఉండాలి అనేది ఉద్దేశం అండి. చాలా కంపెనీస్ అవి ఇవి చెప్తుంటాయి, ప్రామిస్ చేస్తుంటాయి. కానీ అంటే నేను ఇంతకుముందు వేరే ఇది అజాకు వచ్చే ముందు కూడా విన్నాను న్యూస్లో, దీనిలో. కానీ ఇక్కడ మనం చేసేది ఒక ప్రామిస్ చేసినామంటే ఎట్టి పరిస్థితిలో ఆ మాట తప్పకుండా అది ఇక్కడ అవుతుంది అనేది ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళందరికీ అర్థమైంది. ఫ్లోర్ మీద మనమే కాదు, ఇక్కడ జాయిన్ అయిన ఇప్పుడు అరౌండ్ 200 పీపుల్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా అజా ఒక మాట అన్నది అంటే ఆ మాట నిలబెట్టుకుంటుంది అనేది ప్రతి ఒక్కరికి అర్థమైన విషయం. అసలు దీనిలో మనం చాలా ప్రౌడ్ ఫీల్ కావాలి, ఎందుకంటే అది చాలామంది చేయలేరండి. ఆ విషయం చాలామంది ఒక మాట అంటే అరే ఏమవుతుంది చేయకపోతే అన్నట్టు సెకండ్ థాట్ వస్తుంది. కానీ మనం అలా కాదు, ఒక మాట అంటే ఆ మాట ప్రకారం వాళ్ళకి ఏం చేస్తా అంటుంటే అదే చేస్తుంటాం. వేరే ఒక అసలు సెకండ్ థాట్ అనేది మనం ఏం ప్రామిస్ చేస్తున్నాము అనేది అదే డెలివర్ చేస్తాం. ప్రశాంత్ గారు, ఈ చేంజెస్ అంటే ఫస్ట్ ఉన్నది ఇప్పటికీ ఆ చేంజెస్ గురించి చెప్తారా? అసలు ఎలా జరిగింది కోడింగ్ ట్యూటర్ చేంజెస్? కోడింగ్ ట్యూటర్లో నా చేంజ్ అంటున్నారా? కోడింగ్ ట్యూటర్లో ప్రోగ్రామ్లో చేంజెస్ మనం ఫస్ట్ అనుకున్నది. ఇప్పుడు బ్యాంక్ ఇవన్నీ మనం ఎందుకు ఇంట్రడ్యూస్ చేసాం? బ్యాంక్ లోను అంటే మనం కూడా స్టార్టప్. అవును. బ్యాంక్ లోన్స్ ఇవన్నీ అంటే ఎలా పాసిబుల్ అయింది? బ్యాంక్ లోన్ ఎవరైనా ఇంట్రెస్ట్ అంటే మనం బ్యాంక్ లోన్ ఇస్తున్నాం, వాళ్ళు ఈఎంఐల ద్వారా వాళ్ళు పే చేసుకుంటున్నారు. వాళ్ళని చూసి బ్యాంక్ ఎలా లోన్ ఇస్తుంది? అంటే వాళ్ళు సాలరీడ్ ఎంప్లాయీస్ కాదు కదా మన దగ్గర వచ్చేవాళ్ళు. చాలామంది ఫార్మర్స్ పిల్లలు కూడా ఉన్నారు. యాక్చువల్గా అంటే మనం ఇప్పుడు 3,69,000 ఛార్జ్ 3,69,000 ఛార్జ్ చేస్తున్నాం ఇంటర్న్షిప్ కోసం.
జాబ్ కోసం కాదు అది. అవును. మెయిన్గా అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అది ఇంటర్న్షిప్లో మీకు స్కిల్స్ నేర్పిస్తాం. మీ స్కిల్స్ కోసం మిమ్మల్ని ఇన్వెస్ట్మెంట్ చేయమంటున్నాం. కానీ జాబ్ మీ స్కిల్స్ని బట్టి మేము జాబ్ ఇస్తున్నాం. మనం ఆ స్కిల్స్ కోడింగ్ ట్యూటర్లో నేర్పిస్తాం కాబట్టి వాళ్ళు స్కిల్డ్ అయి ఉంటారు కాబట్టి మనం ఆ స్కిల్స్ మీద జాబ్ ఇస్తున్నాం. అమౌంట్ ఇస్తే జాబ్ ఇవ్వట్లేదు ఇక్కడ. అది ఫస్ట్ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ. ఇప్పుడు స్కిల్స్ నేర్చుకోవడానికి చాలామంది చాలా కంపెనీలో డిఫరెంట్ అమౌంట్స్ అంటుంటారు. వాళ్ళందరూ స్కిల్స్ అన్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్స్ అంటారు. నేను అంటే కంపెనీలో జాయిన్ అయినప్పుడు ముందు అందరూ కోర్స్ అనేవాళ్ళు. ఫన్ అన్న దాన్ని ఆ వీడియోస్లో సుమన్ టీవీ వీడియోస్లో వేరే మన వీడియోస్లో ఫస్ట్ కోరుకుంది ఏంటంటే పబ్లిక్లో మార్పు రావాలి. కోర్స్ అనేది కాదు, కోడింగ్ అనేది నేర్చుకుంటేనే సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది అనేది పబ్లిక్కి తెలియాలి. ఫస్ట్ ఆ అవేర్నెస్ మనం తీసుకుని వచ్చాము. ఆ అవేర్నెస్ కావాలి, ఆ చేంజ్ కావాలి సమాజంలో అనేది ఆయన ఫస్ట్ కోరుకున్నారు. అసలు దాంట్లో 100 కాదు 1000% అచీవ్ అయ్యారని అనుకుంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కోడింగ్ అని మాట్లాడడం మొదలుపెట్టారు. అవును, మనం ఎక్కడ చూసినా కూడా అందరూ అసలు చేంజ్ అయిపోయారు. ఈ లాస్ట్ 1 yearలో అంటే నేను చిన్నప్పటి నుంచి చూసేటం కోర్స్ అని ఎక్కడ బోర్డు మీద గోడ మీద చూసినా మనం కాలేజీలో చదివేటప్పుడు ఈ కోర్స్ నేర్చుకోండి, ఆ కోర్స్ నేర్చుకోండి అనే వాళ్ళంతా ఇప్పుడు చేంజ్ అయిపోయి కోడింగ్ అని మాట్లాడుతున్నారు. కోడింగ్ అండ్ స్కిల్స్, అందరూ కోడింగ్ ఇదే మాట్లాడుతున్నారు. ప్లస్ అది మనం 100% ఆ అవేర్నెస్ అందరికీ వచ్చింది అని మనకు తెలుస్తుంది. చాలా మంది పేరెంట్స్ మనల్ని కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా సేమ్ వాళ్ళు మన వీడియోస్ చూసి వస్తే మనం ఏదైతే చెప్పదలుచుకున్నాం మీరు చెప్పేదంతా మాకు అర్థమైందండి. అంటే ఒక్కొక్కరు ఆ వీడియోస్ చూసి వాళ్ళకి అవును మా బాబుకి అంటే ఒక వర్డ్ అన్నారు ఫనీ సార్, మీ పిల్లలకి ఈ ఎడ్యుకేషన్ అయిపోయినాక ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చేసారు, అన్నీ చేశారు, మీ పిల్లలకి ఇవాళ జాబ్ రావట్లే అని మీరు ఆలోచిస్తున్నారు. కానీ వాడి దగ్గరికి వెళ్ళి 4 లైన్ల కోడ్ రాయగలుగుతావా నువ్వు అని అడగండి అంటే ఇక్కడ దాదాపు ఎంతమంది పేరెంట్స్ వచ్చి అదే ప్రశ్న నేను మా వాడిని అడిగానండి మీరు అడిగాక, అప్పటి వరకు నేను అడగలేదు, నేను మా వాడిని మీరు క్వశ్చన్ చేసిన తర్వాత అవును నేను ఇలా ఎందుకు ఆలోచించట్లేదని వాళ్ళ పేరెంట్స్ మా వాడికి అడిగానండి, వాడికి కోడింగ్ రాయడం రావట్లేదు అని చెప్పి ఇక్కడ జాయిన్ చేశారు. యాక్చువల్లీ చెప్పాలి అంటే పేరెంట్స్ కూడా అందరూ ఎడ్యుకేటెడ్ కాకపోయి ఉంటారు కదా చాలా మంది. అలాంటి వాళ్ళకి కూడా మన వీడియోస్ వల్ల ఇంత అవేర్నెస్ అనేది వాళ్ళకి వచ్చింది. అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చేసాం, మా వాడికి 60% 70% వచ్చింది, కంప్యూటర్ సైన్స్లోనే చేశాను, అయినా కూడా వాడికి జాబ్ రావట్లేదు అని ఆలోచిస్తారు. గ్రాడ్యుయేషన్లో మీకు నేర్పేదంతా వేరండి, రియల్ లైఫ్లోకి వచ్చేసరికి జాబ్ అనేసరికి స్కిల్స్ నేర్చుకోవాలి. ఏదైనా నేర్చుకుంటేనే వస్తుంది. గ్రాడ్యుయేషన్ వల్ల మీకు వచ్చింది డిగ్రీ పట్టా మాత్రమే, జాబ్లో మీకు అది చూపెట్టుకోవడానికి ఎంట్రీ కోసం అంతే, కానీ మిగతాదంతా మీ ఓన్గా మీరు స్కిల్స్ నేర్చుకోవాలనేదే ఫన్ అన్న ఫస్ట్ నుంచి చెప్తున్నాను. మనం కూడా సార్ని చూసే ఇవన్నీ తెలుసుకున్నాము ఇంకా క్లియర్. నిజంగా అంటే మనం అంటే అక్కడ కన్స్ట్రక్షన్లో కూడా ఏదైనా వర్క్ కావాలంటే అరే ఇది వచ్చిన వాడైతేనే మనకి ఇది చేయగలుగుతాడు అన్నది మేము మాట్లాడుతాం. కానీ ఇన్ డెప్త్గా ఇంతగానం డిస్కస్ చేయడానికి ఇప్పుడే నాకు తెలుస్తుంది. అది ప్రతి ఒక్క స్కిల్ ఏంటంటే స్కిల్స్ నేర్చుకుంటేనే జాబ్ వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా మనం అందరికీ చెప్తాం కదా, ట్రాన్స్ఫార్మ్ అవుతారు. ఇక్కడ అజాలో జాయిన్ అయిన తర్వాత ఇంటర్న్షిప్ చేసిన తర్వాత వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనం చూస్తున్నాము కూడా. కానీ అదే కాదు, ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్లో మీ ఓన్ కంపెనీలో మీరు చేసి వెల్ సెటిల్డ్ అయ్యండి, ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ అయ్యండి కూడా మీలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతలా ట్రాన్స్ఫర్మ్ అయ్యారు అన్నదానికి మీరు ఒక ఎగ్జాంపుల్. ఒక లీడర్ని కూడా ఎలా ట్రాన్స్ఫార్మ్ ఇంకా బాగా ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు అన్నదానికి మీరే ఎగ్జాంపుల్. ఎందుకంటే నేను వచ్చేటప్పటికి మీరు ట్రాన్స్ఫార్మ్ అయినట్టే ఉన్నారు. అందరూ నాకు చెప్పేది నేను విన్నది అంటే 1 yearకి ముందు ప్రశాంత్ ఇలా ఉండేవారు కాదు అని. అంతగానో చేంజ్ అందరూ చెప్తున్నదే ప్రశాంత్ గారు ఇది. అయితే ఇంతకుముందు మీరు అడిగిన దానికి అసలు బ్యాంక్ లోన్ అని మనం ఇక్కడ 3,69,000 అమౌంట్ పే చేయమని అంటున్నాం. దానికి అంటే
3 టైప్స్ ఆఫ్ పేమెంట్ మోడ్ ఉందండి. అవును. ఒకటి వచ్చేసి మనం సింగిల్ టైం పేమెంట్ చేస్తే డైరెక్ట్గా మనం 30,000 డిస్కౌంట్ ఇస్తామంటున్నాం. 3,39,000 కడితే సరిపోతుంది అంటున్నాం. సెకండ్ది ఇన్స్టాల్మెంట్ వైజ్ అండి. ఫస్ట్ 69,000 కట్టి తర్వాత 1 మంత్కి 1.5 lakh, మళ్ళీ 1 మంత్కి 1.5 lakh. థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనం బ్యాంక్ లోన్ ఇప్పిస్తానని స్టార్ట్ చేసామండి. అయితే ఈ కోడింగ్ ట్యూటర్ అనేది ఇట్లా పేమెంట్ మోడ్ స్టార్ట్ చేసినాక కూడా చాలా రోజులు, అంటే మనం కొత్తగా బిజినెస్లోకి వచ్చాము. అంటే ఫణి సార్కి ఆల్రెడీ ఆయన పాత కంపెనీలో ఆయన చేశారు. అది బాండ్ మోడల్. అంటే వాళ్ళు ఒకవేళ బాండ్ బ్రేక్ చేయాలనుకుంటే అమౌంట్ పే చేయాలి. అప్పుడు వాళ్ళందరికీ స్కిల్స్ ఫ్రీగా నేర్పించారు. ఫ్రీగా నేర్పించి వాళ్ళందరినీ ఒక ప్రాజెక్ట్లో డిప్లాయ్ చేశారు. అక్కడ నేర్చుకున్న వాళ్ళు కొంత వేల మంది ఉన్నారు. అలానే ఇక్కడ కూడా మనం చాలామందికి జాబ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. కానీ అది ఏదైతే బాండ్ మోడల్ అనేది ఇక్కడ చేంజ్ చేసుకోవాలి మనం పాత ఎక్స్పీరియన్స్ని బట్టి. చాలామంది ఫణి సార్ వల్ల లాభపడ్డారు. కానీ ఒక విషయం, బాండ్ బ్రేక్ చేసి పేమెంట్ చేయాలి అనేసరికి ప్రతి ఒక్కరికి ఏంటంటే మీరు 100 చేయండి, ఒకరికి ఒక్కటి మిస్ చేయండి, ఆ ఒక్కదాని గురించే మాట్లాడతారు, అదే గుర్తుపెట్టుకుంటారు. అది నేను చూశాను కూడా. అందరూ ఆ అమౌంట్ పే చేయమంటున్నారు అనేదే గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు స్కిల్స్ నేర్చుకున్నది, డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో చేసే ఆపర్చునిటీ వచ్చింది, ఇవన్నీ కూడా మర్చిపోతారు. వాళ్ళు ఒక్కొక్కరు 5,000కి శాలరీతో స్టార్ట్ అయ్యి ఇవాళ కొన్ని ల్యాక్స్లో 30 lakhs 40 lakhs ప్యాకేజ్లో ఉన్నారు ఒక్కొక్కరు. ఎప్పుడైనా మనం గ్రౌండ్ బేసిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం, ఏంటి మనకు ఒక ఐటీలోకి ఎంట్రీ రావాలంటే ఎట్లా వచ్చింది ఎంట్రీ, వాళ్ళందరికీ నేర్పించినాక ఎవరిది వాడు ఇండివిజువల్గా ఏమనుకుంటారంటే నేను నేర్చుకున్నాను కదా, నేను కదా జాబ్ చేసేది, నేను కదా కష్టపడేది, అందరూ నేను అనే ఆలోచిస్తున్నారు తప్ప అసలు. అంటే మనం చిన్నప్పుడు కాలేజ్ టైంలో చదువుకున్నప్పుడు కూడా గురువు గారిని మర్చిపోవద్దని అంటుంటారు. ఇప్పుడు ఎంతమంది వాళ్ళ లైఫ్లో గుర్తుపెట్టుకుంటున్నారో ఒకసారి వాళ్ళే ఆలోచించుకోవాలి. ఏదైనా ఒక టీచర్ మనకి ఏదైనా నేర్పించారంటే వాళ్ళని లైఫ్లో మర్చిపోవద్దు. వాళ్ళకి ఎక్కడైనా ఏదైనా రెస్పెక్ట్. రీసెంట్గా సంక్రాంతి సినిమాలో కూడా చూసాం, వెంకటేష్ వాళ్ళ గురువు గారిని ఎక్కడో బస్ స్టాండ్లో చూసి ఆయన మాస్టర్ ఏదో ఇబ్బందులలో ఉన్నాడు, ఆయనకి ఏదో హెల్ప్ చేయాలన్న స్టోరీయే సినిమా మొత్తం. ఆయన ఏం చెప్పకుండానే, అంటే చాలా మంది అది మర్చిపోయారు. ఆ కాన్సెప్ట్ అనేది ఆ సినిమాలో చూపెట్టారు. అందరూ ఆ కామెడీ చూస్తున్నారు కానీ అది అసలు మెయిన్ లైన్ అది. అంటే ఈ వేలో చెప్తానన్నా ఇప్పటికి పబ్లిక్ అర్థమవుతుంది అనేది. ఎవరిది వాడు నేనే గొప్ప అనే స్టేజ్కి వచ్చేసారు ఇప్పుడు. కానీ అది కాదు, మీరు గుర్తుపెట్టుకునేది ఇది. గుర్తుపెట్టుకుంటే మాత్రం లైఫ్లో ముందుకు వెళ్తారు. చాలా బాగా చెప్పారండి. అయితే ఆ థర్డ్ పాయింట్ మనం వచ్చేసి బ్యాంక్ లోన్ గురించి. అది మనం పేమెంట్ మోడ్లో పెట్టామండి. తర్వాత చాలా బ్యాంక్స్ని కన్సల్ట్ అయ్యాం. ఎవరైతే జాయిన్ కావాలంటే ఎంత ఆలోచిస్తారో ఒక బ్యాంకు కూడా మనకు లోన్ ఇవ్వాలంటే అంతే ఆలోచిస్తుంది. మన దగ్గర జాయిన్ అయ్యే వాళ్ళకి లోన్ ఇవ్వాలంటే కూడా చాలామంది ఎవరైతే ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నారో వాళ్ళే లోన్కి వెళ్తారు. అంటే వాళ్ళ శాలరీ, వాళ్ళ దగ్గర ప్రాపర్ ఐటీ రిటర్న్స్ అలాంటివి ఉండవు కదా. అలాంటివి చేయడానికి యాక్చువల్గా మనం ఏంటంటే ఫస్ట్ బ్యాంకులను కలిసినప్పుడు ఇలా మనం కూడా కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి మన దగ్గర కూడా అసలు ఏమేమి ఉన్నాయి, మనం ఏంటి, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, అవన్నీ చెక్ చేసుకొని ఇప్పుడు మన దగ్గర జాయిన్ అయ్యే ఇంటర్న్కి వాళ్ళకి లోన్ ఇవ్వాలంటే మన బ్యాక్గ్రౌండ్ చూసి ఇచ్చారు. అజాని చూసి అజా వెనకాల ఎవరు ఉన్నారు చూసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ క్యాపబిలిటీ ఏంటి అన్నీ చూసే ఒక బ్యాంక్ ముందటికి వచ్చింది మనకి. ఓకే, అంటే బ్యాంక్ లోన్ కూడా మనం అనుకున్నంత ఈజీగా ఎవరికి రాదండి. అంత బ్యాంక్ లోను ఇంటర్న్షిప్ వాళ్ళకి ఇవ్వాలంటే అసలు బ్యాంక్స్ చాలా ఆలోచిస్తాయి. అంటే మీరు అందరూ ఒక హోమ్ లోన్ ఇవే, బైక్ లోన్ కానీ హోమ్ లోన్ కానీ ఇప్పుడు మన కార్ లోన్ కానీ ఇలాంటివి ఆలోచిస్తారు. కానీ ఒక బిజినెస్ చేయాలనుకునే పర్సన్కి ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే వాటన్నిటికీ సిబిల్ స్కోర్ ఉంటే సరిపోతుంది, కానీ దీనికి అంటే మన ఒక అజా ఏంటి, అజా వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి,
ప్రతి ఒక్కటి చూసి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసే ఇస్తారండి లోన్. ఇక్కడ జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరికి లోన్ వస్తుంది అంటే బికాస్ ఆఫ్ అజా. బికాస్ ఆఫ్ అజా కంపల్సరీ. అది అసలు లోన్ వెనకాల ఉన్న అది బ్యాంక్ లోన్ అంటే నాకు ఫస్ట్ అనిపించింది, అంటే వీళ్ళు సాలరీడ్ ఎంప్లాయీస్ కాదు, ఇప్పుడు మీరు అన్నట్టు పే స్లిప్స్, ఐటీ రిటర్న్స్ ఇవేమి కూడా వాళ్ళు సబ్మిట్ చేయకుండా బ్యాంక్స్ ఎలా ఇలా 3,16,000 లోన్ అనేది బ్యాంక్స్ ఎలా ప్రాసెస్ చేస్తాయి అనేది అనిపించింది. అదే ఈరోజు మీ చాలా ద్వారా కంపెనీస్ తెలుసుకున్నాం. కూడా అంటే జనరల్గా బయట కూడా అడుగుతుంటారు అసలు ఇట్లా రిసోర్స్కి లోన్ ఇవ్వాలంటే అసలు వాళ్ళది ఏం చూసి ఇచ్చారు ఏంటి అంటే స్టార్టప్లో ప్రతి ఒక్కరికి ఉండే ఇబ్బందులు అండి ఇవన్నీ. కానీ పెట్టే వాళ్ళు ఎవరు, స్టార్టప్ చేసే వాళ్ళు ఎవరు, వెనక ఎవరు వెనక ఎవరు నడిపిస్తున్నారు? ఉన్నారు, నడిపించే వాళ్ళు ఎవరు, మాస్టర్ మైండ్ ఎవరిది అన్నీ ఆలోచిస్తారు. ప్రశాంత్ గారు, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాము, అంటే నేను అడిగాను, మీరు నాకు ఇంకా దాని గురించి చెప్పలేదు. ఏంటండి మీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా జరిగింది? 1 yearలో ఇంత చేంజ్ ఎలా సాధ్యమైంది? చెప్తున్నా కదా నాకు అంటే అస్సలు నేను ఇంట్రెస్ట్ చూపని ఫీల్డ్ ఒకటి నాకు అప్పచెప్పారు ఫలానా క్రియేటివ్ టీమ్ అది. అంటే ఒక వీడియో చేయడానికే కష్టపడేటోడిని నేను, ఒక కెమెరా పెడితే మాట్లాడడానికే వెనక ముందయ్యేవాడిని. కానీ ఆ టీంకి హెడ్ అయ్యి మీరు ఇప్పుడు లీడ్ ఆ చేస్తున్నారు. టీంకి హెడ్ అయినందుకు అంటే ఒక దొంగకే తాళపు చేలు అప్పచెప్తే ఆ దొంగతనం జరగదన్నట్టు. అంటే ఇంకా నేను చేయలేను, తర్వాత చేస్తాను, ఇట్లాంటివి ఉండే కదా. నేనే అందరి దగ్గరికి వెళ్ళి ఈ వీడియో చేయాలి ఖచ్చితంగా అంట కదా. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరికీ ముంగట నేను నిల్చోవాలి. ఇది 3 months బ్యాక్ వచ్చింది, కానీ అంతకు ముందుకే మీరు మార్పు అయితే అయింది కదా, మార్పు అయితే జరిగింది కదా. అంతకు ముందు మార్పు జరిగింది ఎందుకంటే చాలామంది ఇప్పుడు నేను చెప్పిన చాలామంది పేరెంట్స్తో ఇంటరాక్షన్, ఒక్కొక్క రిసోర్స్తో ఇంటరాక్షన్, వీళ్ళందరిది మన ఏఎల్టీ టీం అందరం ఒక్కొక్కరిది ఒక్కొక్క థాట్ దాని మీద డిస్కస్ చేయడం, అందరం కలెక్టివ్గా చేయడం, ఇట్లా చేయడం వల్ల అందరితో మాట్లాడుతున్న కొద్దీ మనలో ఉన్న టాలెంట్, పొటెన్షియల్ కానీ ఏదైనా మనకు బయటికి వస్తుంది. అది ఆటోమేటిక్గా మనం ఒక్కలమే ఉండి ఆలోచించడం వేరు, ఒక గ్రూప్గా అందరం కలిసికట్టుగా చేయడం, బిల్డ్ చేయడం, ఇంత అంటే మనకు ఒక గోల్, ఇది మన ఎయిమ్ అని పెట్టుకొని ఫోకస్గా వర్క్ చేయడం, ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా ఎవరైనా చేంజ్ కావాల్సిందే. అలా చేంజ్ జరిగిపోతుంది అంటారు? అవును, ఖచ్చితంగా. ఇప్పుడు మీరు జాయిన్ అయినప్పటికీ అంటే పాత కంపెనీలో మీరు చేస్తున్నప్పటికీ అంటే మీరు చాలా డిస్కషన్స్లో చెప్పారు అక్కడ ఇంత స్కోప్ లేదు వర్క్ చేయడానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఓపెన్ అప్. ఇక్కడ అజాలో ప్రతి ఒక్కరికి ఏంటంటే ఫ్రీ హ్యాండ్, నేర్చుకున్న వాళ్ళకి నేర్చుకున్నంత. ఎవరు కూడా నేను ఇదే చేస్తా అని పెట్టుకోరు ఎవరు కూడా. అట్లా పెట్టుకునే వాళ్ళు జనరల్గా ఇందులో మనతోని కలవరు. అలా ఓపెన్ అయిన వాళ్ళకి ఇందులో ఎదగడానికి, నేర్చుకోవడానికి చాలా ఉంది. ఎంత స్కోప్ ఉంది, మీరు ఎంత నేర్చుకుంటే మీ ఆటోమేటిక్గా మీ ట్రాన్స్ఫర్మేషన్ అవుతూనే ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మీరే బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే నేననే కాదు, అజా లీడర్షిప్ టీంలో మనం ప్రతి ఒక్కరిని తీసుకోవచ్చు. దాంట్లో ప్రతి ఒక్కళ్ళు ఆ చేంజ్ అనేది చూస్తున్నాం, అందరిలోనూ చూస్తున్నాం. దీనికి అంటే ఇంకొక రీజన్ కూడా ఉంది. అసలు బుక్స్ చదవడం అంటే బుక్ ఓపెన్ చేస్తే నాకు నిద్ర వస్తుంది. అట్లాంటి నన్ను కూర్చోబెట్టి నైనిటాల్ పట్టుకపోయిన ఫ్లైట్లో, కార్లో, ఆఫీస్ అవర్స్ అన్న అయిపోయినాక నైట్ 11 వరకు కూర్చోబెట్టి 9 to 11 ఒక బుక్ చదివిపియడం, దాని వెనకాల అర్థం ఏంటి, ఇవన్నీ అంటే జీవితంలో మనం చూసేటి ప్రతి ఒక్క మనిషి దగ్గర నేర్చుకునేటి వేరు. ఆ బుక్ చదివిన కొద్దీ మనకు వచ్చే నాలెడ్జ్ కానీ, ఆ ప్రతి ఒక్కరితోని ఎలా ఉండాలి, జీవితంలో ఏం చేయాలి, అసలు ఏంటి ఫోకస్గా ఉండాలి అనేది క్లియర్ కట్గా నేర్చుకున్నాను ఇక్కడ. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంతా ఇలా జరిగిందంట మొత్తం. ఇట్స్ ట్రూ. మీరు కూడా చూసారు. అందుకే అంటున్నాను ఇది నిజమని. ప్రశాంత్ గారు, ఇంకా ఇప్పుడు మనం ఇందాక అందరం కలెక్టివ్గా గోల్ కోసం వర్క్ చేస్తున్నాము అని అంటున్నారు కదా. మన గోల్ ఏంటి అంటే 5,000+ ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ చేయాలి, 500 crores కంపెనీ కావాలి అనేది. మీరు జాయిన్ అయినప్పుడు అరౌండ్ 50 to 70 ఎంప్లాయీస్ ఉన్నారు, ఇప్పుడు 200+ అయ్యారు. ఈ విజన్
మీరు చూస్తున్నారు మనం స్టార్టప్ బిజినెస్లో ఉన్నాము, దాంట్లో చాలా కష్ట నష్టాలు ఉంటాయి. మీరు ఆల్రెడీ బిజినెస్ చేసున్నారు, అవును. అక్కడ కూడా చేసున్నారు, చూసే ఉన్నారు, మీకు బిజినెస్ గురించి తెలియంది కాదు. కానీ ఏ హోప్ తోటి, ఏ మోటివేషన్ తోటి ఆ విజన్కి మనం ఖచ్చితంగా రీచ్ అవుతాము అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఖచ్చితంగా రీచ్ అవుతాం. అదైతే నాకు చాలా కాన్ఫిడెన్స్‌గా నేను జాయిన్ అయిన రోజు నుంచే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అంటే మన విజన్ ఓన్లీ 5000 అది తక్కువ నెంబర్ అని నేనంట. వావ్! దానికంటే ఎక్కువనే చేయగలుగుతాం మనం. ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అంటే మనం డైలీ ఏం చేస్తున్నాం ఇక్కడ అనేది మనకొక అవగాహన ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏ పని చేసినా గూడా 100% మన ఆలోచన ఎప్పుడు దాని మీదనే ఉంటే అది ఖచ్చితంగా నెరవేరుతది. దానికి అంటే బెస్ట్ ఎగ్జాంపులే నేను ఆహ్, ఫర్నిచర్ పాత కంపెనీ గూడా నాకు తెలుసు. ఆయన స్టార్ట్ చేసిన పద్ధతి అవన్నీ గూడా నాకు తెలుసు. అది ఏ లెవెల్‌కి రీచ్ అయిందనేది. అట్లాంటి ఒక లీడర్‌ని మనం ముందట పెట్టుకొని మనం గూడా ఆహ్, ఆయనే ఇంకొకటి అసలు ఫన్ అన్నది ఆయన ఒక్కరే అని కాదు. కంపెనీ అంటే అజా అంటే అందరూ. అందరూ ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కటి చేయగలగాలి కంపెనీలో. ఇప్పుడు మీరు హెచ్ఆర్ అంటే ఓన్లీ హెచ్ఆర్ పనులే చేయనియరు. స్కోప్ ఇందాక మీరు స్కోప్ అన్నట్టు. ఒక అనిల్ తోట గానివ్వండి, శ్రావ్య గానివ్వండి, నవీన్, కళ్యాణ్ ఇలా చెప్పుకుంటూ పోతే మన దగ్గర చాలా పేర్లున్నాయి. అవును. అసలు వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? ఎలా వాళ్ళ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇప్పుడు వాళ్ళ ఇంద్రనీల్ గూడా ఉన్నాడు మనకి డెలివరీ టీమ్‌లో. యెస్. యెస్. అసలు అతను ఒక పెద్ద కంపెనీలో వర్క్ చేసి మన దగ్గరకొచ్చాడు. స్టార్టప్ అని చూడకుండా జాయిన్ అయ్యాడు. ఆయనే చెప్తుంటే విన్నాను వాళ్ళ మదర్ గూడా చెప్పారు. అంటే ఇట్లాంటి విజన్ ఉన్న లీడర్ దగ్గర వర్క్ చేయడానికి ఎవ్వరైనా అసలు సెకండ్ థాట్ ఆయనకి ఒక మెంటార్ లాగా అనిపించిండు. ఇప్పుడు ఫనన్న. నాకు గూడా అట్లనే. మా ఫాదర్ 2017లో ఎక్స్‌పైర్ అయ్యారు. అప్పటినుంచి నాకు కొంచెం వెల్తీ ఉండేది. అది ఉంటది కదా. అది ఉండేది. అసలు అంటే నన్ను తర్వాత ఒక చెయ్యి ఇచ్చి నడిపించినట్టు చాలా మంచిగా అనిపిస్తది రోజులు. ఆయనతోటి ఎవరికైనా సరే అలాంటి ధైర్యం, ఒక మోటివేషన్ అవును. అది ఇంకా ఎక్స్ట్రాడినరీ చెప్పడానికి కూడా మనకి. అవును. ప్రశాంత్ గారు, ఇంకా ఇప్పుడు మీరు బిజినెస్ అటువైపు ఇందాక మీరు హార్డ్వేర్ అన్నారు కదా. హార్డ్వేర్. ఇట్స్ నాట్ హార్డ్వేర్ బట్ ఓకే, అది ఆ బిజినెస్లో అక్కడ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది? ఇప్పుడు ఇక్కడ కోడింగ్ ట్యూటర్లో మనకి వస్తున్న జాయినింగ్స్ అక్కడ ఉందా సాటిస్ఫాక్షన్? డిఫరెంట్ లొకేషన్స్ నుంచి మనకి 2 స్టేట్స్, మన తెలుగు స్టేట్స్ 2 స్టేట్స్ నుంచి ఎక్కడెక్కడి కార్నర్స్ నుంచి మనకు వస్తున్నారు. విజయనగరం, వైజాగ్, ఇటు బాపట్ల, తిరుపతి, అన్ని లొకేషన్స్ నుంచి మనకి పేరెంట్స్ ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళ గురించి, వాళ్ళ పిల్లల గురించి చెప్పి, సార్ మనకి ఫణి సార్ వీడియోస్ వల్ల వాళ్ళకి వచ్చిన అవేర్నెస్ ఇవన్నీ చూసినప్పుడు మనం అజా వల్లనే ఇదంతా సాధ్యమవుతుందని మీకు అనిపిస్తుంది. అది ఆ సాటిస్ఫాక్షన్ ఎలా అనిపిస్తుంది? లేదంటే ఒక డిప్లాయ్మెంట్స్ మనం చూస్తున్నాం, ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ కెరియర్లో స్ట్రగుల్ అయ్యి ఐటీలో ఎంట్రీ కావడానికి కానీ ఎంతగా స్ట్రగుల్ అయ్యారు అలాంటి వాళ్ళు ఈరోజు మనం డిఫరెంట్ అక్రాస్ పాన్ ఇండియా మనకి డిఫరెంట్ క్లయింట్స్ ఉన్నారు. వాళ్ళు ఆ డిప్లాయ్ అవుతున్నప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ అనేది మనం దగ్గరుండి చూస్తాం. అది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అసలు మీకు అజాలో ఏది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది? ఇంతకుముందు అంటే నేను చేసిన కన్స్ట్రక్షన్ బిజినెస్ ఇక్కడ ఉన్న డిఫరెంట్ ఏది సాటిస్ఫాక్షన్? ఫస్ట్ కన్స్ట్రక్షన్ బిజినెస్లో నేను ఒకటే, మాకు బిజినెస్గా ఎంత అమౌంట్, ఎంత డబ్బులు సంపాదించాలి, మన టర్న్ ఓవర్ ఎంత రీచ్ కావాలి అనేది గోల్ పెట్టుకొని పనిచేస్తాం. వేరే విషయాలు ఫైనాన్షియల్స్ కానీ వేరే విషయాలు పెద్దగా పట్టించుకోము మేము అక్కడ. అంటే మా సూపర్వైజర్స్ ఉంటారు, ఒక ఇంజనీర్స్ వీళ్ళు ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీస్ పట్టించుకుంటాం తప్ప కింద వాళ్ళు మన దగ్గర మిగతా వాళ్ళు వర్క్ చేసే వాళ్ళ గురించి ఎక్కువగా నేను పట్టించుకునేవాడిని కాదు. జనరల్ మా ఫాదర్ పట్టించుకునేవారు కావచ్చు, కానీ నేను ఎక్కువ థింక్ చేయకపోయి ఉండేవాడిని. అక్కడ ఓన్లీ ఫైనాన్షియల్గా గోల్ పెట్టుకొని పనిచేసేవాడిని నేను. కానీ అజాలో అలా కాదు. ఫైనాన్షియల్ గోల్ ఉంది, మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అనే గోల్ ఉంది. ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాక వాళ్ళలో ఉండే సాటిస్ఫాక్షన్, ఒక్కొక్కరు ప్రాజెక్ట్లో డిప్లాయ్ అయినప్పుడు అసలు మన ఫ్లోర్ మీద మనం ఆన్ చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళ కంట్లో నీళ్ళు ఉంటాయి. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. అవుతారు అనేది మనం. అంటే చాలామంది వాళ్ళు వేరే ఫీల్డ్స్ నుంచి వచ్చి కూడా, అంటే ఆల్రెడీ వాళ్ళు నాన్ ఐటీ జాబ్స్ చేసి
ఎంతో కష్టపడి మళ్ళీ ఫ్యామిలీని కొంచెం మనం మంత్లీ ఇచ్చే 10,000 కూడా అడ్జస్ట్ చేయించుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒక ప్రాజెక్ట్లో డిప్లాయ్ అయిన తర్వాత వాళ్ళ సంతోషం అసలు అంటే ప్రతి ఒక్కరికి ఆ డిప్లాయ్ అయినప్పుడు ఉండే సంతోషం నేను అది ఫనన్న దగ్గర చూసిన. వాళ్ళు డిప్లాయ్ అయినప్పుడల్లా ఆయనకే జాబ్ వచ్చినట్టు ఫీల్ అవుతారు. ఆ హ్యాపీనెస్ అనేది అసలు మనం చెప్పలేం. సార్ని చెప్పలేం. చూస్తేనే మనకి అది అంటే నాకు కూడా ఆ హ్యాపీనెస్ కలుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మీరు అనౌన్స్ చేస్తుంటారు. అవును, ఎంత ఎమోషనల్ లీడర్షిప్ టీంలో అందరం వర్క్ చేస్తాం. డెలివరీ టీం కా నుంచి సబ్ స్టాఫ్ వాళ్ళకు కూడా, అవును ఈవెన్ సబ్ స్టాఫ్ వాళ్ళకు కూడా ఒకళ్ళు డిప్లాయ్ అయినారంటే వాళ్ళకు కూడా సంతోషం ఉంటుంది. అనిపిస్తుంది. అట్లా అందరం ఇక్కడ కలిసి ఫ్యామిలీ లాగా ఉంటాం కాబట్టి అందరికీ హ్యాపీనెస్ అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు దాన్ని ఎంజాయ్ చేస్తాం. అవును. ప్రశాంత్ గారు దీని గురించి చాలా ఎలాబరేట్ చేసి బాగా చెప్పారు. ప్రశాంత్ గారు, మీకు 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. 20 years ఎక్స్పీరియన్స్లో మీరు బిజినెస్లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు. అవును. ఇప్పుడు అజాలో ఒక లీడర్గా, ఒక సిఓఓగా మీరు దీన్ని ముందుకు నడిపిస్తున్నారు. మన దగ్గర చాలామంది అప్కమింగ్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేసి జాయిన్ అయ్యి మనతో పాటు లీడర్షిప్ టీంలో వర్క్ చేస్తున్న వాళ్ళు లైక్ కామ్ని కావచ్చు, హిమబిందు, సాత్విక, రమ్యశ్రీ, ఇలాంటి వాళ్ళు చాలామంది మనతోటి లీడర్షిప్ టీంలో వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరికీ, వాళ్ళనే కాదు ఎవరైనా ఐటీలో కానీ నాన్ ఐటీలో కానీ ఒక లీడర్గా వాళ్ళు ఎదగాలి అంటే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నేను నా అనుభవం నుంచి చెప్తాను. నేను అందరికీ మెసేజ్ ఇచ్చే అంతటి వాడిని కాదు, కానీ నా ఎక్స్పీరియన్స్లో నేను అంటే చూసింది కొంచెం నా ఓన్ బిజినెస్, నా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నంత వరకు నేను అమౌంట్ ఇవే ఎక్కువ, మా ఫ్యామిలీ ఇట్లనే ఆలోచించేవాడిని. కానీ ఎప్పుడైతే దాని నుంచి బయటికి వచ్చినో అప్పుడే రియల్ వరల్డ్ నాకు కనబడ్డది. బిజినెస్లో ఉండేది అవన్నీ వేరు, కానీ ప్రతి ఒక్కరికి సమాజంలో మనం ఏంటి, అంతకుముందు నేను అనుకునేవాడిని ఓన్లీ అమౌంట్ సంపాదిస్తేనే మనకు వాల్యూ ఉంటుంది, అలాంటి నాకు కొన్ని అనిపించేటి. కానీ అమౌంట్ అనేది మేబీ ఒక పార్ట్ కావచ్చు, కానీ అదే మొత్తం కాదు. ఒక్కటే పొజిషన్లో ఉండి కాంప్రమైజ్ అయ్యి మనం అక్కడే సెటిల్ కాకుండా మనం బయటికి వచ్చి అసలు ఇంకా హయ్యర్ గోల్స్ పెట్టుకొని దాని గురించి పనిచేయాలి. కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు వాళ్ళ కెరియర్ ఇప్పుడు స్టార్ట్ చేశారు వాళ్ళు. రుక్మిణి లాంటి వాళ్ళు కూడా కొన్ని ఇయర్స్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా తను చాలా డేర్ స్టెప్. ఒక కంపెనీ నుంచి మారాలంటే ఒక అమ్మాయికి ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చిందంటేనే వాళ్ళ గ్రోత్ స్టార్ట్ అయినట్టు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ కంఫర్ట్ జోన్ నుంచి ఎవరైనా బయటికి వస్తేనే గ్రోత్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మీకు కంపెనీ టు కంపెనీ ఎదుగుతూనే ఉంటారు. అది లెర్నింగ్ అనేది కంటిన్యూస్ ఉండాలి అనేది మనం అజాలో చెప్పేది అందరికీ. దాంతోనే ఎవరిదైనా కెరియర్ సెట్ అవుతుందండి. మెయిన్ నేర్చుకోవాల్సింది కంటిన్యూస్ లెర్నింగ్, డేర్ చేసి ఇది నాకు చాలు, దీంతో నేను సాటిస్ఫై అయ్యానని ఎప్పుడూ అనుకోవద్దు. ఒక కంఫర్ట్ జోన్ పెట్టుకుని దానిలో ఉండొద్దు. దాని నుంచి బయటకు వస్తేనే గ్రోత్. ఎక్సలెంట్, చాలా బాగా చెప్పారు ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ అండి. అజా అనే ఒక సంస్థ ద్వారా ఐటీలో ఎంట్రీ కావాలి అనుకొని వాళ్ళ కళను సాకారం చేసుకోవడానికి వాళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నంలో, అజా చేసే ఈ యజ్ఞంలో, అజా లీడర్షిప్ టీంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక భాగమైనందుకు, దానిలో మీరు నేను అందరం ఒక పార్ట్ అయినందుకు చాలా గర్వంగా అనిపిస్తుంది ప్రశాంత్ గారు. థ్యాంక్స్ అండి. నాకు కూడా సేమ్. ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరిని మనం లీడర్ అంటాం. ఇలాంటి లీడర్స్ అందరితోని వర్క్ చేయడం ఫ్యూచర్లో అసలు వీళ్ళని ఇంకో నెక్స్ట్ లెవెల్లో మనం ఊహించుకోవచ్చు. వాళ్ళందరికీ అంటే నేను చెప్పేది వాళ్ళ ఫ్యూచర్కి ఆల్ ది బెస్ట్ అని చెప్తున్నాను. థ్యాంక్స్ అండి నన్ను పిలిచినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్స్ అండి. టు us. This is today's Aja's Meet Our Leaders show. I'll be back with another leader soon. Until then, signing off, Ashwini Pasam.